Hello, my dear 8th class students. ఎలా ఉన్నారు అందరూ? Hope you are all happy. All right, welcome to Vedantu Telugu 789 channel. Okay, so this is Bhargavi, your maths mentor and your learning partner. So, ఈ వీడియో మనం స్క్వేర్ అండ్ క్యూబ్ అనమాట. ఓకే, మ్యాథ్స్లో చాప్టర్ 1 సిబిఎస్ఈ సిలబస్ వాళ్ళకి. ఓకేనా? సో యాక్చువల్లీ ఇది సిబిఎస్ఈ సిలబస్ అని పెట్టారు మ్యామ్. బట్ వాట్ అబౌట్ స్టేట్ బోర్డ్, లైక్ ఏపీ స్టేట్ బోర్డ్, తెలంగాణ స్టేట్ బోర్డ్ వాళ్ళ గురించి ఏంటి అంటే, డు నాట్ వరీ గైస్. ఓకే, మన ఛానల్లో స్టేట్ బోర్డ్, దట్ ఈస్ ఏపీ స్టేట్ బోర్డ్, తెలంగాణ స్టేట్ బోర్డ్ మ్యాథ్స్ సిలబస్ వీడియోస్ కూడా రాబోతున్నాయి. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్. అలాగని మాకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవ్వదా అంటే నో. ఓకే, అలా అస్సలు ఆలోచించొద్దు. బికాజ్ మీకు కూడా స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్స్, క్యూబ్ అండ్ క్యూబ్ రూట్స్ అని 2 చాప్టర్స్ ఉన్నాయన్నమాట. బట్ సిబిఎస్ఈలో ఏం చేశారంటే ఈ 2026 to 2027 అకాడమిక్ ఇయర్లో ఆ 2 చాప్టర్స్ని కంబైన్ చేసేసి ఒకటే చాప్టర్గా ఇచ్చేసారనమాట. ఓకే, ఈ వీడియోస్ మీరు చూస్తే మీకు కూడా కాన్సెప్ట్ మీద ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకే, సిమిలర్గానే ఉంటుంది కాన్సెప్ట్. సిలబస్ ఏదైనా సరే మనకి కాన్సెప్ట్ అనేది సిమిలర్గా ఉంటుంది. సో అఫ్ కోర్స్ మేము ఈ వీడియో చూడొచ్చా అంటే డెఫినెట్లీ యూ కెన్ వాచ్ ఇట్. ఓకే, సో ఇది సిబిఎస్ఈ సిబిఎస్ఈ సిలబస్ కనుక ఫాలో అవుతూ ఉంటే దిస్ ఈజ్ ఫర్ యూ గైస్. అలానే స్టేట్ బోర్డ్ వాళ్ళు కూడా చూడొచ్చు. ఓకేనా? ఇది మాకు యూజ్ అవ్వదు అని పక్కన పెట్టేయొద్దు. కాన్సెప్ట్ అనేది సేమ్ ఉంటుంది. సో ఫస్ట్ మనం కాన్సెప్ట్ నేర్చుకోవాలి కదా. సో ఏదైనా కూడా మనకి కాన్సెప్ట్ సేమ్గా ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ ఏపీ స్టేట్ బోర్డ్ కానీ తెలంగాణ స్టేట్ బోర్డ్ కానీ మీరు కూడా ఈ వీడియోస్ని డెఫినెట్గా వాచ్ చేయొచ్చు. ఐ విల్ సే అ బిగ్ ఎస్. ఓకే, ఖచ్చితంగా మీరు కూడా చూడండి, మీకు కూడా ఇది యూజ్ అవుతుంది. రైట్? సో ఇక మన చాప్టర్లోకి వెళ్ళిపోదామా? మనం ప్రీవియస్ వీడియోలో, దట్ ఈస్ పార్ట్ 1లో స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్స్ గురించి డిస్కస్ చేసాం. అవునా? స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్స్, పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న డిఫరెంట్ ప్యాటర్న్స్, లైక్ మనం పర్ఫెక్ట్ స్క్వేర్స్ రాసి కొన్ని ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేసాము. ఓకే, దాని ప్రాపర్టీస్ ఏంటి అని తెలుసుకున్నాం. అలాగనే పర్ఫెక్ట్ స్క్వేర్స్కి ఆడ్ నెంబర్స్కి ఉన్న రిలేషన్ ఏంటి అని చూసాం. ఏదైనా ఒక నెంబర్కి స్క్వేర్ రూట్ని కనుక్కోవాలి అంటే ఏ మెథడ్ యూజ్ చేసాం? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి ఎలా కనుక్కుంటాం అనేది కూడా మనం నేర్చుకున్నాం. ఓకే, దట్ ఈజ్ ఆల్ అబౌట్ పార్ట్ 1. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోయి ఉంటే ఖచ్చితంగా వీడియోని చూడండి. ఓకే, స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్స్ చూసిన తర్వాత క్యూబ్ అండ్ క్యూబ్ రూట్స్ చూసారు అంటే ఈ వీడియో పార్ట్ 2 అనమాట. సో దీంట్లో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే క్యూబ్ అండ్ క్యూబ్ రూట్స్ గురించి నేర్చుకుంటున్నాం. సో స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్స్, దట్ ఈస్ పార్ట్ 1 వీడియో చూడకపోతే ప్లీజ్ వెళ్ళి దాన్ని వాచ్ చేయండి. ఓకే, ఆ క్లాస్ని వినండి. ఆ తర్వాతనే క్యూబ్ అండ్ క్యూబ్ రూట్స్ వినండి అనమాట. అంటే బికాస్ కొంత కనెక్షన్ ఉంటుంది. ఓకేనా? స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్స్కి, క్యూబ్ అండ్ క్యూబ్ రూట్స్కి కొంత కనెక్షన్ ఉంటుందన్నమాట. సో మనం క్యూబ్ రూట్స్ని కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసే కనుక్కుంటాము. ఓకే, సో అక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ని మనం నీట్గా క్లియర్గా డిస్కస్ చేస్తున్నాం. సో అది విన్నారు అంటే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఈరోజు మనం ఈ వీడియోలో పార్ట్ 2 అనమాట. సో ఈ వీడియోలో మనం క్యూబ్ అండ్ క్యూబ్ రూట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం ఏం నేర్చుకోబోతున్నామంటే అసలు పర్ఫెక్ట్ క్యూబ్స్ అంటే ఏంటి, వాటి ప్రాపర్టీస్ ఏంటి అనేది నేర్చుకుంటాం. ఓకే, పర్ఫెక్ట్ క్యూబ్స్, వాటి ప్రాపర్టీస్, అలానే పర్ఫెక్ట్ క్యూబ్స్కి ఆడ్ నెంబర్స్కి ఉన్న రిలేషన్ ఏంటి అనేది చూస్తాము. సో క్యూబ్ రూట్స్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అనేది ఈరోజు సెషన్లో మనం నేర్చుకోబోతున్నాం. ఆర్ యు ఆల్ ఇంట్రెస్టెడ్? సో ఇంట్రెస్టింగ్గా వినండి. ఓకే, కేర్ఫుల్గా వినండి అనమాట. సో డెఫినెట్లీ ఈ సెషన్ మీకు చాలా చాలా బాగుంటుంది. ఓకే, క్యూబ్ అండ్ క్యూబ్ రూట్స్ అనేది ఇంట్రెస్టింగ్ టాపిక్. యాక్చువల్లీ స్క్వేర్ అండ్ క్యూబ్ అనేది ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. ఓకే, కేర్ఫుల్గా వినండి. రైట్? ఓకే, స్టార్ట్ చేద్దామా? ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూబిక్ నంబర్స్. క్యూబిక్ నంబర్స్ అంటే ఏంటి? ఓకేనా? క్యూబిక్ నెంబర్స్ అంటే ఏంటి? నిన్న మనం పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అన్నాం. ఇక్కడ ఏమంటున్నాం? క్యూబిక్ నెంబర్స్ అంటున్నాం.
ఓకే, క్యూబిక్ నంబర్స్, వీటినే మనం పర్ఫెక్ట్ క్యూబ్స్ అని కూడా అంటామన్నమాట. సో ఇక్కడ మనకి ఏమంటున్నారు డెఫినిషన్, అ క్యూబిక్ నంబర్ ఆర్ అ పర్ఫెక్ట్ క్యూబ్. ఓకే, క్యూబిక్ నంబర్ని మనం పర్ఫెక్ట్ క్యూబ్ అని కూడా అనొచ్చు. ఓకే, క్యూబిక్ నంబర్ ఆల్సో నోన్ యాజ్ పర్ఫెక్ట్ క్యూబ్ అనమాట. సో ఇట్ ఈస్ అ నంబర్ or a value that is obtained by multiplying a number by itself for 3 times. ఓకే, ఏమంటున్నారు, ఏదైనా ఒక నంబర్ని తీసుకొని 3 టైమ్స్ రిపీటెడ్గా మల్టిప్లై చేస్తే మనకి ఏ వాల్యూ అయితే వస్తుందో దాన్ని మనం పర్ఫెక్ట్ క్యూబ్ అంటాం, లేదు అంటే క్యూబిక్ నంబర్ అంటాము. ఓకే, ఒక నంబర్ని తీసుకొని దాన్ని 3 టైమ్స్ రిపీటెడ్గా మల్టిప్లై చేస్తే ఏ వాల్యూ అయితే వస్తుందో ఆ వాల్యూని మనం పర్ఫెక్ట్ క్యూబ్ అంటామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను 6 అనే నంబర్ని తీసుకున్నాను. ఓకే, 6 అనే నంబర్ని తీసుకున్నాను. నేను దీన్ని ఏం చేస్తాను, 3 టైమ్స్ రిపీటెడ్గా మల్టిప్లై చేస్తానన్నమాట. ఓకే, ఇక్కడ ఏమంటున్నాం, బై ఇట్ సెల్ఫ్ అంటే సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఎన్ని టైమ్స్, 3 టైమ్స్ అనమాట. సో 6 అనే నంబర్ని తీసుకొని 3 టైమ్స్ రిపీటెడ్గా మల్టిప్లై చేస్తాను నేను. ఓకే, రిపీటెడ్గా మల్టిప్లై చేస్తాను. ఇప్పుడు నాకు ఇక్కడ వాల్యూ ఏమొస్తుంది, 6 ఇంటూ 6 36, రైట్. 6 ఇంటూ 6 36 అండ్ 36 ఇంటూ 6 ఎంత, 216 కదా. 6 ఇంటూ 6 36 అండ్ 6 3 18 ప్లస్ 3 21 మీన్స్ 216. వాట్ ఈస్ దట్, 216 అనమాట. సో 6ని మనం 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే మనకి 216 వచ్చింది. అయితే ఇప్పుడు మనం 216ని పర్ఫెక్ట్ క్యూబ్ అనొచ్చా? ఆఫ్ కోర్స్, మనకి డెఫినిషన్ అదే చెప్తుంది. ఒక నంబర్ని 3 టైమ్స్ రిపీటెడ్గా మల్టిప్లై చేస్తే ఏదైతే వాల్యూ వస్తుందో దాన్ని మనం పర్ఫెక్ట్ క్యూబ్ అంటాము. ఓకే, సో సీ హియర్, ఇప్పుడు నేను 1 ఇంటూ 1 ఇంటూ 1 అని రాస్తాను. ఓకే, 1 ఇంటూ 1 ఇంటూ 1, దీన్ని మనం 1 క్యూబ్ అని రాయొచ్చా, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1. అంటే 1ని మనం 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే మనకు వచ్చే వాల్యూ 1ఏ కదా. ఓకే, అలాగనే 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 అనే నెంబర్ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాను. దీన్ని నేను 2 క్యూబ్ అని రాయొచ్చా, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 8. సిమిలర్లీ 3 ఇంటూ 3 ఇంటూ 3, 3 క్యూబ్, దట్ ఈస్ 27. 4 ఇంటూ 4 ఇంటూ 4, 4 క్యూబ్, విచ్ ఈజ్ ఈక్వల్ టు 64. అంతే కదా. 4 ఇంటూ 4 16, 16 ఇంటూ 4 64, రైట్. మ్యామ్ మీరు జస్ట్ 4 ఇంటూ 4 ఇంటూ 4 64 అని రాసేస్తున్నారు. ఎలాగా అంటే నథింగ్ బట్ 4ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం. 4 4s ఆర్ 16, 16 4s ఆర్ 64 అనమాట. ఓకే, అలానే మనం 5 ఇంటూ 5 ఇంటూ 5 రాస్తే 5 క్యూబ్ అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 125. అలాగా మనకి అండ్ సో ఆన్ వస్తూనే నంబర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఒక నంబర్ని 3 టైమ్స్ రిపీటెడ్గా మల్టిప్లై చేస్తున్నాం. అయితే మనకి ఈ వాల్యూస్ వస్తూ ఉన్నాయి అన్నమాట. ఓకే, అండ్ సో ఆన్. ఓకే, అండ్ సో ఆన్. సో నంబర్స్ ఇలా మనకు వస్తూ ఉన్నాయి. అయితే మనం వీటిని ఇప్పుడు పర్ఫెక్ట్ క్యూబ్స్ అనే కదా అంటాము, రైట్. పర్ఫెక్ట్ క్యూబ్స్ ఆర్ క్యూబిక్ నంబర్స్ అన్నమాట. పర్ఫెక్ట్ క్యూబ్స్ అంటాం, లేదు అంటే క్యూబిక్ నంబర్స్ అంటాం. పర్ఫెక్ట్ క్యూబ్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈజీగా ఉంటుంది. పర్ఫెక్ట్ స్క్వేర్స్, పర్ఫెక్ట్ క్యూబ్స్. ఓకే, ఈజీగా ఉంటుందన్నమాట. సో ఒక నంబర్ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే మనకు వచ్చిన వాల్యూని పర్ఫెక్ట్ క్యూబ్స్ అంటున్నాం అన్నాం. ఓకే, క్లియర్. బట్ మ్యామ్ ఇక్కడ ఎందుకు మీరు 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ 4 క్యూబ్ అని రాశారు అని డౌట్ ఉందా మీకు? ఓకే, మీరు నిన్న స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్స్ ఆ వీడియో చూసుంటే అందులో మనము ఇప్పుడు ఫర్ సపోజ్ 1 ఇంటూ 1 అని రాస్తే మనం 1 స్క్వేర్ అని రాసాం. 2 ఇంటూ 2 రాస్తే 2 స్క్వేర్ రాసాం. అలాగా ఏదైనా ఒక నెంబర్ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తూ ఉంటే దాన్ని మనము స్క్వేర్ ఫామ్లో రాసామన్నమాట.
అవునా? అక్కడ మనం జనరల్ నొటేషన్ ఫర్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఏమని నేర్చుకున్నాం? ఎన్ స్క్వేర్ అని నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ కూడా సిమిలర్లీ 1ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం కదా. సో ఏ నంబర్ని అయితే మల్టిప్లై చేస్తున్నామో ఆ నంబర్ని బేస్లో రాసుకుంటాం. ఓకే, ఏ నెంబర్ని అయితే మల్టిప్లై చేస్తున్నామో ఆ నెంబర్ని బేస్ నెంబర్గా రాసుకుంటాం. ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేస్తున్నామో దాన్ని పవర్లో రాసుకుంటాం. ఓకే, 3 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 1కి పవర్లో 3 అనమాట. దట్ ఈస్ రీడ్ యాజ్ 1 క్యూబ్ అని చదువుతాం మనం దాన్ని. ఓకే, 1 క్యూబ్ అని చదువుతాం. సో అట్లనే 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 2 పవర్ 3 దట్ ఈస్ 2 క్యూబ్. 3 పవర్ 3 3 క్యూబ్. ఓకేనా? సో బేస్లో ఒక నంబర్, ఓకే, ఏ నెంబర్ని మల్టిప్లై చేస్తున్నామో దాన్ని బేస్లో రాసాం, ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేస్తున్నామో పవర్లో రాసాం అనమాట. ఓకే, సో ఇట్లాగానే ఇప్పుడు మనకి 1 క్యూబ్ అయింది. ఇప్పుడు నేను 10 ఇంటూ 10 ఇంటూ 10 రాశాను అనుకోండి, ఏమవుతుంది? 10 ఇంటూ 10 ఇంటూ 10 10 క్యూబ్ అని రాయొచ్చా? 10 క్యూబ్, బికాస్ 10 అనే నెంబర్ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 10 క్యూబ్. 100 రాశాను అనుకోండి, 100 ఇంటూ 100 ఇంటూ 100 100 క్యూబ్ అని రాయొచ్చా? సో ఫర్ ఎనీ నెంబర్ ఎన్, ఓకే, ఏ నెంబర్ తీసుకున్నా ఇప్పుడు నేను ఎన్ అనే నెంబర్ తీసుకుంటాను. ఓకే, ఒక నెంబర్ ఎన్ అనేది తీసుకుంటాను, దీన్ని నేను 3 టైమ్స్ మల్టిప్లై చేస్తాను. దీన్ని నేను ఎన్ క్యూబ్ అని రాయొచ్చా? ఎన్ క్యూబ్ అని రాయొచ్చా? రైట్, కరెక్టే కదా. అంటే ఒక నెంబర్ని 3 టైమ్స్ రిపీటెడ్గా మల్టిప్లై చేస్తున్నాం, ఎన్ క్యూబ్ అనమాట. సో ఫర్ ఎనీ నెంబర్ ఎన్ ఏదైనా మనం 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే దాన్ని ఎన్ క్యూబ్గా డినోట్ చేస్తామన్నమాట. సో ద జనరల్ నొటేషన్ ఫర్ క్యూబిక్ నంబర్స్ ఈజ్ ఎన్ క్యూబ్. వాట్ ఈస్ దట్? ఎన్ క్యూబ్ అనమాట. వాట్ ఈస్ ద జనరల్ నొటేషన్ ఫర్ క్యూబిక్ నంబర్స్? ఎన్ క్యూబ్. స్క్వేర్కి అయితే ఎన్ స్క్వేర్, ఓకే, క్యూబ్కి అయితే ఎన్ క్యూబ్ అనమాట. క్లియర్ కదా? క్యూబిక్ నంబర్స్ అంటే ఏంటి, దాని జనరల్ నొటేషన్ ఏంటి అనేది నేర్చుకున్నాం. సో నెక్స్ట్ ఇప్పుడు మనము స్క్వేర్స్, నిన్న పర్ఫెక్ట్ స్క్వేర్స్ వీడియోలో మనం స్క్వేర్స్ అనేది నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం క్యూబ్స్ అనేది నేర్చుకొని దాని ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తామన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మనకి 20 క్యూబ్స్ ఉన్నాయి. 20 క్యూబ్స్ ఉన్నాయి. సో 1 to 10 క్యూబ్స్ మనము ఖచ్చితంగా ఫ్లూయెంట్గా ఉండాలన్నమాట. ఓకే, 1 to 10 క్యూబ్స్ అయినా సరే మనం ఖచ్చితంగా ఫ్లూయెంట్గా నేర్చుకోవాలి వాటిని. ఓకే, నా 1 క్యూబ్ మీన్స్ 1. ఓకే, 1 క్యూబ్ మీన్స్ 1 క్యూబ్ ఈజ్ 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64. ఓకే, సో ఎలాగా అంటే ఏం చెప్తాం, మల్టిప్లికేషన్ వస్తే వీ కెన్ రైట్ ద వాల్యూస్. ఓకే, 10 క్యూబ్స్ కనుక మనకు తెలిస్తే చెక్క ఈ కాలమ్ని మనం ఫిల్ చేయొచ్చు. ఓకే, అండ్ దెన్ 11 క్యూబ్, 12 క్యూబ్, 13 క్యూబ్ అంటే ఇక మనకి గుర్తు లేకపోతే, ఓకే, గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఒకవేళ గుర్తు లేదు అంటే దెన్ వీ కెన్ గో విత్ మల్టిప్లికేషన్ అనమాట. ఎలా చేస్తారు? ఇప్పుడు 11 క్యూబ్ అంటే 11 ఇంటూ 11 ఇంటూ 11, 11ని 11 ఇంటూ 11 ఎంత అవుతుంది? 121. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం 11 స్క్వేర్ అంటే 121. ఇప్పుడు 121ని 11తో చెయ్యాలన్నమాట. ఓకే, 121ని 11తో చేస్తే మనకి ఆన్సర్ 1331, 1331 వస్తుంది. ఓకే, 1331 అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇలాగా మనం మల్టిప్లై చేసి గుర్తు లేదు అంటే ఇలా రాసుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ మన 20 క్యూబ్స్ అనమాట ఈ టేబుల్లో. ఓకే, సో మీరు ఒకవేళ ఈ టేబుల్ని అబ్జర్వ్ చేస్తే, ఓకే, ఈ టేబుల్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏదైనా ఒక నంబర్ 1తో ఎండ్ అవుతుంది అంటే, ఓకే, ఒక నంబర్ 1తో ఎండ్ అవుతుంది అంటే దాని యొక్క క్యూబ్ కూడా మనకి దేంతో ఎండ్ అవుతుంది? 1తోనే ఎండ్ అవుతుంది. అవునా? 21 క్యూబ్ చేసినా కూడా మీకు 1తోనే ఎండ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం దీని నుంచి? ఏదైనా ఒక నంబర్, ఓకే, లెట్ మీ రైట్ ఇట్ విత్ వైట్. ఓకే, ఏదైనా ఒక నంబర్ ends with and its cube
ఇట్స్ క్యూబ్ ఎండ్స్ విత్, దేంతో ఎండ్ అవుతుంది అనేది ఇప్పుడు మనం అబ్జర్వ్ చేద్దాం. ఓకే, అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఏదైనా ఒక నంబర్ 1తో ఎండ్ అవుతూ ఉంటే దాని క్యూబ్ కూడా మనకి 1తో ఎండ్ అవుతుంది. అవునా? క్యూబ్ కూడా మనకి దేంతో ఎండ్ అవుతుంది? 1తో ఎండ్ అవుతుంది. ఓకే, లేదు ఓకే ఇలానే చూద్దాం. నెక్స్ట్ 2తో ఎండ్ అవుతుందంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2తో ఎండ్ అవుతే 8తో ఎండ్ అవుతుంది. అవునా? ఇక్కడ నంబర్ ఏమో 2తో ఎండ్ అవుతుంది మనకి, ఇది వచ్చేసి 8తో ఎండ్ అవుతుంది. ఓకే, యూనిట్స్ ప్లేస్లో ఏముంది? 8 ఉందన్నమాట. సో ఇఫ్ అ నంబర్ ఎండ్స్ విత్ 2, ఇట్స్ క్యూబ్ ఎండ్స్ విత్ 8. ఓకే, ఈ టేబుల్ని నోట్ చేసుకోండి, మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. తర్వాత ఏదైనా ఒక నంబర్ 3తో ఎండ్ అవుతుంది అనుకోండి. ఓకే, దాని క్యూబ్ మనకి 7తో ఎండ్ అవుతుంది. అవునా? 3తో ఎండ్ అయితే 7తో ఎండ్ అవుతుంది. అలాగనే 4తో ఎండ్ అయితే 4తోనే ఎండ్ అవుతుంది మనకి. రైట్, నెంబర్ 4తోనే ఎండ్ అవుతుంది, క్యూబ్ కూడా 4తోనే ఎండ్ అవుతుంది. వెరీ గుడ్, ఈజీ. అండ్ 5తో ఎండ్ అవుతుంది అంటే అఫ్ కోర్స్ 5తోనే ఎండ్ అవుతుంది. వెరీ ఈజీ. అండ్ 6తో ఎండ్ అవుతుంది ఇక్కడ మనకి నంబర్, అండ్ దాని క్యూబ్ కూడా మనకి 6తోనే ఎండ్ అవుతుంది కదా. 6తో నంబర్ ఎండ్ అవుతుంది, క్యూబ్ కూడా 6తోనే ఎండ్ అవుతుంది. అండ్ కమింగ్ టు 7. ఓకే, నంబర్ 7తో ఎండ్ అవుతుంది మనకి. ఇక్కడ మనకి దాని క్యూబ్ యూనిట్స్ ప్లేస్లో ఏముంది? 3 ఉంది. అంటే నంబర్ 7తో ఎండ్ అవుతూ ఉంటే క్యూబ్ దేంతో ఎండ్ అవుతోంది? 3తో ఎండ్ అవుతోంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే, ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే నంబర్ ఇందాక 3తో ఎండ్ అయింది అంటే 7తో మనకి క్యూబ్ ఎండ్ అయింది. ఓకే, ఇక్కడ నంబర్ 3తో ఎండ్ అయింది, క్యూబ్ ఏమైంది? 7తో ఎండ్ అయింది. ఇప్పుడు ఏమవుతుంది మనకి? నంబర్ 7తో ఎండ్ అవుతోంది. ఓకే, నంబర్ 7తో ఎండ్ అవుతోంది అండ్ క్యూబ్ ఏమవుతోంది మనకి? 3తో ఎండ్ అవుతోంది. రైట్? ఓకే, సో దీనికి ఇలాగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు అనమాట, వైస్ వర్సా. ఓకే, క్యూబ్స్లో నంబర్ 3తో ఎండ్ అయితే క్యూబ్ 7తో ఎండ్ అవుతుంది. అదే నంబర్ 7తో ఎండ్ అయితే క్యూబ్ అనేది 3తో ఎండ్ అవుతుంది. ఓకేనా? వైస్ వర్సా. అండ్ నెక్స్ట్ వన్, ఇక్కడ 8తో నంబర్ ఎండ్ అవుతుంటే 2తో మనకి క్యూబ్ ఎండ్ అవుతుంది. అవునా? 8తో నంబర్ ఎండ్ అవుతుంటే 2తో ఎండ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2తో ఎండ్ అయినప్పుడు మనకి క్యూబ్ 8తో ఎండ్ అయింది. అదే క్యూబ్ మనకి ఇప్పుడు 8తో ఎండ్ అయినప్పుడు 2తో ఎండ్ అవుతుంది. వైస్ వర్సా. రైట్, వైస్ వర్సా, రివర్స్ అనమాట. అండ్ కమింగ్ టు 9, 9తోనే ఎండ్ అవుతుంది. ఓకే, 9 ఈజ్ విత్ 9. ఈజీయా? ఈజీ కదా. అండ్ 0తో ఎండ్ అయితే అఫ్ కోర్స్ 0తోనే ఎండ్ అవుతుంది. ఈజీ కదా. ఈ టేబుల్ని నోట్ చేసుకోండి, మీకు యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏం పెట్టుకుంటారంటే వైస్ వర్సా సింబల్ పెట్టుకోండి, ఈ రెండిటికి వైస్ వర్సా అనమాట. ఓకే, సో ఈ రెండు వచ్చేసి వైస్ వర్సా. ఏదైనా ఒక నంబర్ 3తో ఎండ్ అయితే క్యూబ్ 7తో ఎండ్ అవుతుంది. అదే నంబర్ 7తో ఎండ్ అయితే క్యూబ్ 3తో ఎండ్ అవుతుంది. సో 2కి కూడా సేమ్ అనమాట. నంబర్ 2తో ఎండ్ అయితే క్యూబ్ 8తో ఎండ్ అవుతుంది. అదే నంబర్ 8తో ఎండ్ అయితే క్యూబ్ 2తో ఎండ్ అవుతుంది. ఓకే, అండ్ 9 అనేది ఎండ్స్ విత్ 9. ఓకే, సో 4 విత్ 4, 5 విత్ 5, 6 విత్ 6 అనమాట. సో 7 and 8 అనేది వైస్ వర్సా, 1 విత్ 1. సో ఇక్కడ చాలా వరకు ఈక్వలే ఉన్నాయి కదా. ఓకే, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు కదా. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ అబ్జర్వేషన్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనం పర్ఫెక్ట్ స్క్వేర్స్లో అయితే మనం ఏం నేర్చుకున్నాము? పర్ఫెక్ట్ స్క్వేర్స్లో పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్స్ అన్నీ కూడా మనకి యూనిట్స్ ప్లేస్లో డిజిట్స్ 0, 1, 4, 5, 6 and 9తో ఎండ్ అవుతాయి. బట్ 2, 3, 7, 8తో నన్ ఆఫ్ ద పర్ఫెక్ట్ స్క్వేర్ ఎండ్స్. అంటే ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ కూడా 2తో కానీ 3తో కానీ 7తో కానీ 8తో కానీ ఎండ్ అవ్వదు అని మనకు ఒక అబ్జర్వేషన్ ఉన్నింది. సో ఏదైనా ఒక నంబర్
2, 3, 7 ఆర్ 8 అనే డిజిట్స్తో ఎండ్ అవుతూ ఉంటే దాన్ని మనం బ్లైండ్లీ ఇట్ ఈస్ నాట్ అ పర్ఫెక్ట్ స్క్వేర్ అని చెప్పొచ్చు అని నేర్చుకున్నాం. బట్ కమింగ్ టు క్యూబ్స్, ఓకే, కమింగ్ టు క్యూబ్స్, ఇక్కడ ఏదైనా యూనిట్స్ డిజిట్లో ఏమన్నా నంబర్స్ మిస్ అయి ఉన్నాయా? ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకి 1 ఉంది, ఓకే, యూనిట్స్ ప్లేస్లో 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4, 5, 6, 7, 8, 9 and also 0. Okay, so starting from 0 to 9, 0 to 9 వరకు మనకి ప్రతి డిజిట్ యూనిట్స్ ప్లేస్లో వస్తుంది. ఓకే, సో మనకి క్యూబ్కి అలాంటి షార్ట్ ట్రిక్ ఏమీ లేదన్నమాట. ఓకేనా, యూనిట్స్ ప్లేస్లో మనకి అన్ని డిజిట్స్ వస్తున్నాయి. 0 to 9 మన డిజిట్స్. సో 0 to 9 యూనిట్స్ ప్లేస్లో ప్రతి ఒక్క చోట వస్తుంది మనకి, రైట్. సో మనకి అలాంటి పర్ఫెక్ట్ స్క్వేర్స్ లాగా అలా ట్రిక్ ఏమి ఇక్కడ లేదనమాట. సో దిస్ ఈజ్ అవర్ అబ్జర్వేషన్. ఓకే, దిస్ ఈజ్ అవర్ అబ్జర్వేషన్. అయితే ఇప్పుడు ఇక్కడ మనకి ఏమంటున్నారు, వాట్ ఆర్ ద పాసిబుల్ లాస్ట్ డిజిట్స్ ఆఫ్ క్యూబ్స్. ఓకే, ఇప్పుడే కదా మనం నేర్చుకున్నాం క్యూబ్స్కి లాస్ట్ పాసిబుల్ డిజిట్స్ ఏంటి అంటే యూనిట్స్ ప్లేస్లో ఉండే పాసిబుల్ డిజిట్స్ ఏంటి. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం, 0 to 9 మొత్తం ఉన్నాయి అనే కదా మనం డిస్కస్ చేసాం. సో ద లాస్ట్ పాసిబుల్ డిజిట్స్ ఆఫ్ క్యూబ్స్ ఆర్ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9 అన్నమాట. సో 0 to 9 మనకి అన్నీ కూడా పాసిబుల్ డిజిట్సే ఆఫ్ క్యూబ్స్. ఓకే, అది మన అబ్జర్వేషన్. నెక్స్ట్ వన్ ఏమంటున్నారు, కెన్ యూ ఫైండ్ ద నంబర్ ఆఫ్ క్యూబ్స్ విత్ 1 digit, 2 digits, 3 digits అండ్ ఫ్రమ్ దట్ వాట్ డూ యూ అబ్జర్వ్. ఓకే, వాళ్ళు ఏమంటున్నారు, క్యూబ్స్లో, ఓకే, దట్ ఈస్ పర్ఫెక్ట్ క్యూబ్స్ అనమాట, అంటే క్యూబిక్ నంబర్స్. ఆ పర్ఫెక్ట్ క్యూబ్స్లో 1 digit ఉన్న క్యూబ్స్ ఎన్ని ఉన్నాయి, 2 digit ఉన్న క్యూబ్స్ ఎన్ని ఉన్నాయి, 3 digit ఉన్న క్యూబ్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పి అడుగుతున్నారు. ఓకే, సో ఈ టేబుల్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 1 cube ఈజ్ 1, 2 cube ఈజ్ 8. ఓకే, ఈ రెండే మనకి సింగిల్ డిజిట్ క్యూబ్స్ అనమాట. నెక్స్ట్ వన్ ఏముంది, 27. 27 అనేది 2 digits క్యూబ్, రైట్. ఇక్కడ మనకి 2 digits ఉన్నాయి, 1, 2 digits ఉన్నాయి, అంటే ఇది 2 digits క్యూబ్ అనమాట. సో ఇక్కడ 1 and 8 మాత్రమే మనకి 1 digit ఉన్న క్యూబ్స్, దట్ ఈస్ 1 cube and 2 cube. ఓకే, 1 cube ఈజ్ 1, 2 cube ఈజ్ 8 అనమాట. సో ఈ రెండు మాత్రమే మనకి సింగిల్ డిజిట్ క్యూబ్స్, రైట్. ఈ రెండు మాత్రమే మనకి ఏంటి, సింగిల్ డిజిట్ క్యూబ్స్ అనమాట. సో 1 digit ఉండేవి ఎన్ని ఉన్నాయి మనకి, ఓన్లీ 2 ఉన్నాయి. అవేంటి, 1 and 8 అనమాట. ఓకే, 1 and 8 అనేవి ఈ రెండు మాత్రమే ఉన్నాయి, దట్ ఈస్ సింగిల్ డిజిట్ క్యూబ్స్. నెక్స్ట్ వన్ ఏమంటున్నారు, 2 digit క్యూబ్స్ ఎన్ని ఉన్నాయి అయితే అంటున్నారు. సో 2 digit క్యూబ్స్ చూస్తే కూడా మనకి ఇక్కడ 27, ఓకే, 27 and 64 ఈ రెండు మాత్రమే 2 digits ఉన్నాయి. ఇక్కడ నుంచి చెక్ చేస్తే 125. సో ప్రతిదీ కూడా 3 digit క్యూబ్సే ఉన్నాయన్నమాట. ఓకే, 5 నుంచి ప్రతిదీ కూడా 3 digit క్యూబ్సే ఉన్నాయి. 125, 216, 343, 512, 729 అని 3 digit క్యూబ్స్ ఉన్నాయి. సో ఈ రెండు మాత్రమే మనకి 2 digits క్యూబ్స్ అనమాట. ఓకేనా, సో 2 digits ఉన్నవి ఎన్ని ఉన్నాయి మనకి, ఓన్లీ 2 ఉన్నాయి. ఓకే, 1 digit క్యూబ్, 2 digits క్యూబ్స్. 2 digits క్యూబ్స్ ఎన్ని ఉన్నాయి మనకి, ఓన్లీ 2 ఉన్నాయి. అవేంటి, ఒకటి 3 cube దట్ ఈస్ 37, ఇంకొకటి 4 cube దట్ ఈస్ 64 అనమాట. ఓకే, నెక్స్ట్ ఏమన్నారు మనకి, 3 digits క్యూబ్స్ ఎన్ని ఉన్నాయి. ఓకే, ఇది 1 digit క్యూబ్స్, ఇవి 3 digit క్యూబ్స్ అనమాట. ఎన్ని ఉన్నాయి అంటే 3 digit క్యూబ్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1, 2, 3, 4 and 5, రైట్. 1, 2, 3, 4 and 5. 10 క్యూబ్ చూస్తే ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1000 అంటే 1, 2, 3, 4, రైట్. 1, 2, 3, 4 అంటే 4 digits ఉన్నాయి ఇవి. ఓకే, ఇవి ఎంత ఉన్నాయి, 4 digits ఉన్నాయి అనమాట. కానీ మనం కనుక్కోవాల్సింది 3 digitsే. సో 3 digits అంటే 1, 2, 3, రైట్. 125 మీన్స్ 1, 2, 3, 3 digits క్యూబ్స్ అనమాట ఇవి. సారీ, 3 digits క్యూబ్స్ అనమాట. ఓకేనా, సో 125, 216, 343, 512, 729 టోటలీ మనకి 5 ఉన్నాయి అనమాట. ఓకే, టోటలీ మనకి ఎన్ని ఉన్నాయి,
5 3 డిజిట్స్ క్యూబ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. అవేంటి? 5 క్యూబ్, 6 క్యూబ్, 7 క్యూబ్, 8 క్యూబ్ అండ్ 9 క్యూబ్, రైట్? 9 క్యూబ్. సో ఇవి మనకి టోటలీ 5 డిజిట్ క్యూబ్స్ అనమాట. సారీ 3 డిజిట్ క్యూబ్స్. ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఓకేనా? సో అయితే మీరు దీని నుంచి ఏం అబ్జర్వ్ చేశారు అంటున్నారు. ఇప్పుడు మనం పర్ఫెక్ట్ స్క్వేర్స్ నేర్చుకున్నప్పుడు 30 స్క్వేర్స్ చూసాం మనం. ఓకే, 30 స్క్వేర్స్లో కూడా మనకి 30 స్క్వేర్ వరకు 3 డిజిట్ నంబర్సే వచ్చాయి. 900 అన్నమాట, రైట్? 900. కానీ ఇక్కడ మనకి కాలం 1లోనే ఓకే 10 నుంచి మనకి 4 డిజిట్స్ నంబర్ స్టార్ట్ అయిపోతున్నాయి. ఓకే, ఓన్లీ 2 డిజిట్స్ చిన్నవి అనమాట, రెండే ఉన్నాయి. 1 డిజిట్ రెండే ఉన్నాయి, 2 డిజిట్స్ రెండే ఉన్నాయి, 3 డిజిట్స్ 5 ఉన్నాయి. నెక్స్ట్ ఇవన్నీ 4 డిజిట్స్ అనమాట. ఇలా మనకి 21 వరకు 4 డిజిట్స్ వస్తాయి. 22 క్యూబ్ నుంచి మనకి మళ్ళీ 5 డిజిట్స్ స్టార్ట్ అయిపోతాయి అనమాట. ఓకే, 22 క్యూబ్ నుంచి 5 డిజిట్స్ స్టార్ట్ అయిపోతాయి. ఓకేనా? సో అంటే మనకి నంబర్స్ అనేవి ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతున్నాయి కదా, ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతున్నాయి అనమాట. సో కంపేర్ టు స్క్వేర్స్ మీరు ఏం రాయొచ్చు అంటే, స్క్వేర్స్తో కంపేర్ చేస్తే క్యూబ్స్ అనేవి ర్యాపిడ్గా ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, మనకి నంబర్స్ పెరిగే కొద్దీ నెంబర్ ఆఫ్ డిజిట్స్ కూడా పెరుగుతూ వెళ్ళిపోతాయి అన్నమాట. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ వన్. కెన్ a cube end with exactly 2 zeros? ఓకే, ఏమంటున్నారు? ఏదైనా ఒక పర్ఫెక్ట్ క్యూబ్ మనకి 2 జీరోస్తో ఎండ్ అవుతుందా అని చెప్పి అడుగుతున్నారు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? డెఫినెట్లీ నో. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 తీసుకుందాం. ఓకే, 10ని క్యూబ్ చేస్తే దట్ ఈస్ 10 ఇంటూ 10 ఇంటూ 10 which is equals to 1000. ఓకే, 1000. మనకి ఎన్ని జీరోస్ ఉన్నాయి ఇక్కడ? 3 జీరోస్ ఉన్నాయి, రైట్? 3 జీరోస్ ఉన్నాయి మనకి. అలానే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 20 క్యూబ్ తీసుకుంటా. 20 క్యూబ్ తీసుకున్నా నాకు 3 జీరోసే వస్తాయి, అవునా? 20 ఇంటూ 20 ఇంటూ 20 దట్ ఈస్ 8000 వస్తుంది. అంటే నాకు ఎంతతో ఎండ్ అవుతుంది? 3 జీరోస్తో ఎండ్ అవుతుంది. ఇప్పుడు నేను 100 తీసుకున్నాను అనుకోండి. 100 క్యూబ్ అంటే 100 ఇంటూ 100 ఇంటూ 100, రైట్? సో నాకు ఇప్పుడు ఎన్ని జీరోస్ వస్తాయి? 1 2 3 4 5 6 జీరోస్ వస్తాయి, అవునా? ఓకే, 6 జీరోస్ వస్తాయి అన్నమాట. అలానే నేను 1000 తీసుకున్నాను అనుకోండి. 1000ని క్యూబ్ చేస్తే ఎన్ని జీరోస్ వస్తాయి అనుకుంటున్నారు మీరు? 9 జీరోస్ వస్తాయి. ఎన్ని జీరోస్ వస్తాయి? 9 జీరోస్ వస్తాయి. ఓకే, సో చేస్తే ఇక్కడ మనకి ఈ 3 జీరోస్, ఈ 3 జీరోస్, ఈ 3 జీరోస్ టోటల్లీ 9 జీరోస్ వస్తాయి అన్నమాట. 1 2 3 4 5 6 7 8 9. ఓకే, టోటల్లీ ఎన్ని వస్తాయి? 9 జీరోస్ వస్తాయి. ఓకే, 10,000 తీసుకుంటే 12 జీరోస్ వస్తాయి. ఓకే, అంటే బికాజ్ ఇక్కడ మనకి ప్రతిదీ కూడా మనం 3 టైమ్స్ మల్టిప్లై చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో మనం అబ్జర్వ్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని వస్తున్నాయి? మల్టిపుల్స్ ఆఫ్ 3 వస్తున్నాయి. ఓకే, మల్టిపుల్స్ ఆఫ్ 3. 3 1s ఆర్ 3, 3 2s ఆర్ 6, 3 3s ఆర్ 9 అండ్ ఇలా మనం చేసుకుంటూ వెళ్తే మల్టిపుల్స్ ఆఫ్ 3 వస్తాయి అన్నమాట. సో మనకి ఏదైనా ఒక పర్ఫెక్ట్ క్యూబ్ అనేది 2 జీరోస్తో, వాళ్ళు ఏమన్నారు? ఎగ్జాక్ట్లీ 2 జీరోస్ అన్నారు. అంటే ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్లో 5 2 జీరోస్ ఉంది, లేదు 2 జీరోస్ ఉంది. ఓకే, ఇలాగ ఒక నంబర్లో ఎగ్జాక్ట్గా 2 జీరోస్తో ఎండ్ అవ్వాలి, అది క్యూబ్. ఓకే, ఏదన్నా ఒక క్యూబ్ ఇలా మనకి 2 జీరోస్తో ఎండ్ అవుతుందా అని అడిగారనమాట వాళ్ళు. అంటే ఎగ్జాక్ట్గా 2 జీరోస్తో ఎండ్ అవుతుందా అన్నారు. సో నో. ఓకే, ఎగ్జాంపుల్సే ఇవి అనమాట. ఓకే, యూ కెన్ గివ్ దీస్ ఎగ్జాంపుల్స్ కూడా మీరు రాయొచ్చు. ఓకే, అవ్వదు. ఎందుకు అంటే మనకి మల్టిపుల్స్ ఆఫ్ 3 అనేది వస్తుంది. బికాజ్ మనం ప్రతిదాన్ని 3 టైమ్స్ మల్టిప్లై చేసుకుంటూ వెళ్తున్నాం. సో మనకి 2 జీరోస్తో ఎండ్ అవ్వడం అనేది ఇంపాసిబుల్.
ఓకే, ఇంపాసిబుల్ అనమాట. దట్ ఈజ్ ఇట్. అర్థమైంది కదా? ఓకే, సో మనం ఏం రాయొచ్చు? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ దట్ అ క్యూబ్ ఎండ్స్ విత్ 2 zeros. 2 zeros ఎండ్ అవ్వడం అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇట్ ఆల్వేస్ కమ్స్ విత్, ఓకే, అ పర్ఫెక్ట్ క్యూబ్ ఆల్వేస్ కమ్స్ విత్ మల్టిపుల్స్ ఆఫ్ 3 number of zeros అనమాట. ఓకే, అది. నెక్స్ట్ వన్ ఏమంటున్నారు? ఫైండ్ -6 whole cube అండ్ 4/6 whole cube అంటున్నారు. ఓకే, ఫస్ట్ మనం -6 whole cube చేద్దాం. -6 whole cube అంటే ఏంటి? -6ని 3 times మల్టిప్లై చేయాలి, అంతేనా? -6 ఇంటూ -6 ఇంటూ -6 అనమాట. ఓకే, -6 ఇంటూ -6 ఇంటూ -6. అయితే ఫస్ట్ సైన్, ఓకే, మైనస్ సైన్ని పక్కన పెట్టేద్దాం. ఓకే, మైనస్ సైన్ని పక్కన పెట్టేస్తే ఫస్ట్ 6 ఇంటూ 6 ఎంత? 36, రైట్? 36 ఇంటూ 6 ఎంత? 36 ఇంటూ 6 ఇందాకే మనం నేర్చుకున్నాం, 216. దట్ ఈస్ 6 cube ఈజ్ ఈక్వల్స్ టు 216 అని ఇందాకే మనం నేర్చుకున్నాం. అయితే ఇక్కడ మనకి మైనస్ సైన్ ఉంది. ఓకే, ఏముంది? మైనస్ సైన్ ఉంది. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే అంటే మైనస్ని 3 times మల్టిప్లై చేస్తున్నాం అనమాట. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, అవునా? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అది మనకు తెలుసు. నా ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, రైట్? ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో ఇప్పుడు మనకి ఆన్సర్కి కూడా సైన్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. -216 అనమాట. ఓకే, సో మైనస్కి కనుక పవర్ ఆడ్ నెంబర్లో ఉన్నింది అంటే మనకి రిజల్ట్ కూడా మైనసే వస్తుంది. అలా కాకుండా మైనస్కి సైన్ ఈవెన్ నెంబర్లో ఉన్నింది అంటే మనకి సైన్ ప్లస్ వస్తుంది అనమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. మైనస్ ఉన్నప్పుడు మనకి పవర్లో ఆడ్ నెంబర్ ఉంది అనుకోండి. ఓకే, అదే కనుక ఇప్పుడు మనం -6 ఇంటూ -6 చేసామనుకోండి, ఏమవుతుంది? 6 ఇంటూ 6 36, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే ప్లస్ 36, బికాజ్ మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్. ఇక్కడ మనకి నెగటివ్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అనమాట. ఓకే, సో ఎప్పుడైనా సరే మైనస్కి గనక ఆడ్ పవర్ ఉంటే మనకి రిజల్ట్ కూడా మైనసే వస్తుంది. అలా కాకుండా ఈవెన్ పవర్ ఉంది అంటే మనకి రిజల్ట్ పాజిటివ్ వస్తుంది అనమాట. ఓకే, యూ కెన్ నోట్ ఇట్ డౌన్. ఓకే, మీ బుక్స్లో కూడా నోట్ చేసుకోండి. మైనస్కి కనుక పవర్ ఆడ్ నంబర్స్లో ఉంటే, రిజల్ట్ కూడా మనకి మైనసే వస్తుంది. Okay, if the power is odd, okay, if the power is odd for minus, then result kuda minus e vastundi. Ledu, if the power is even for minus, okay, even ganaka aithe manaki em avutundi? Plus avutundi annamata. Okay, note cheskondi. Okay, next one em annaru manaki? Next time kanukovali. Okay, next time kanukovali 4/6 whole cube. What is that? 4/6 whole cube. అంటే 4/6ని 3 times మల్టిప్లై చేయాలన్నమాట. ఓకే, 4/6ని 3 times మల్టిప్లై చేయాలి. ఏమొస్తుంది ఆన్సర్? 4 ఇంటూ 4 ఇంటూ 4, దట్ ఈస్ 64. ఇందాకే మనం నేర్చుకున్నాం 4 cube 64. 6 ఇంటూ 6 ఇంటూ 6 216. సింపులా? ఓకే, ఈజీ. సో ఇలాగా మనం క్యూబ్స్ అనేవి ఫ్రాక్షన్స్కి కూడా కనుక్కోవచ్చు అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్, సో మనకి క్యూబ్స్ ఇలా తెలిసినప్పుడు, మనకి పర్ఫెక్ట్ క్యూబ్స్ ఇలా అన్నప్పుడు రామానుజన్ నంబర్ గుర్తొస్తుంది, అవునా? వాట్ ఈస్ ద రామానుజన్ నంబర్? 1729. ఓకే, 1729 అనేది రామానుజన్ నంబర్. ఎందుకు దీన్ని రామానుజన్ నంబర్ అంటారు అంటే, సో ఒక చిన్న స్టోరీ ఏమి అంటే, రామానుజన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో వర్క్ చేసేటప్పుడు అతని ఫ్రెండ్ హార్డీ అనమాట.
ఓకే, హూ ఈస్ హీ? హార్డీ. ఓకే, అతను ఒకసారి రామానుజన్ హెల్త్ బాగలేక తను హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు అతన్ని చూడడం కోసము హార్డీ ఒక టాక్సీలో వెళ్తారనమాట. ఓకే, టాక్సీలో హాస్పిటల్కి వెళ్తారు రామానుజన్ని చూడడానికి. అయితే ఆ టాక్సీ నెంబర్ 1729 అనమాట. ఏంటి? టాక్సీ నెంబర్ 1729 అనేది అతను వచ్చిన టాక్సీ నెంబర్, అతను ట్రావెల్ చేసిన టాక్సీ నెంబర్ అనమాట. సో వచ్చి అతను హాస్పిటల్కి వచ్చి తనతో రామానుజన్తో మాట్లాడి తన అన్ని మాట్లాడి ఎలా ఉన్నారు మాట్లాడి, నేను ఇప్పుడు 1729 అనే క్యాబ్ నెంబర్లో వచ్చాను, అనే టాక్సీలో వచ్చాను, దాని నెంబర్ ఏమి అంటే 1729. ఇది నాకు చాలా డల్ నెంబర్గా అనిపిస్తుంది. హోప్ ఇట్ ఈస్ నాట్ ఏ బ్యాడ్ సైన్. అంటే ఇప్పుడు చాలామంది అన్లక్కీ నెంబర్స్గా ఫీల్ అవుతూ ఉంటారు కదా, అలాగనే అతను హోప్ ఇట్ ఈస్ నాట్ ఎ బ్యాడ్ సైన్ అని చెప్పి అంటారనమాట. అప్పుడు వెంటనే రామానుజన్ ఏం చెప్తారంటే, ఓకే, సో అది కాదు, ఇట్స్ నాట్ అ డల్ నెంబర్, ఇట్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ నెంబర్. ఓకే, అది చాలా ఇంట్రెస్టింగ్ నెంబర్. ఎందుకు అంటే ఈ నెంబర్ని మనం 1729 అనే నెంబర్ని సమ్ ఆఫ్ 2 క్యూబ్స్గా రాయొచ్చు. ఓకే, ఏదైనా ఒక 2 నంబర్స్, ఓకే, 2 నంబర్స్ క్యూబ్స్ని సమ్ చేస్తే 1729 వస్తుంది ఇన్ 2 డిఫరెంట్ వేస్. అంటే 2 విధానాలుగా రాయొచ్చు అనమాట. ఓకే, 2 విధానం ఉంటాయి అనమాట. దీన్ని సమ్ ఆఫ్ 2 నంబర్స్ యొక్క క్యూబ్స్గా ఎక్స్ప్రెస్ చేయడానికి 2 ఫార్మ్స్ ఉంటాయి. ఓకే, 2 విధాలుగా మనం రాయొచ్చు అనమాట. సో ఇది అలాంటి నెంబర్, ఇట్ ఈస్ నాట్ అ డల్ నెంబర్, ఇది ఇంట్రెస్టింగ్ నెంబర్ అని చెప్తారు. సో అయితే దీన్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే 1729 అనేది 2 వేస్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అది ఎలా అంటే ఒకటేమో 1 క్యూబ్ ప్లస్ 12 క్యూబ్ అనమాట. ఓకే, 1 క్యూబ్ ప్లస్ 12 క్యూబ్. 1 క్యూబ్ అంటే ఏంటి? 1. 12 క్యూబ్ అంటే 1728. మనం ఇందాక టేబుల్లో చూసాం, అవునా? 12 క్యూబ్ అంటే 1728. సో ఈ రెండు యాడ్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది? 1729 అవుతుందా? ఓకే, 1729 అవుతుందా? అలానే ఇంకొక వే ఏం చెప్తారంటే 9 క్యూబ్ ప్లస్ 10 క్యూబ్. 9 క్యూబ్ అంటే 729, 10 క్యూబ్ అంటే 1000. సో 1729 అనేది మన ఆన్సర్. అంటే దీన్ని మనం 2 నంబర్స్ యొక్క క్యూబ్స్గా, ఓకే, 2 నంబర్స్ యొక్క క్యూబ్స్గా రాసి సమ్ చేస్తే, ఓకే, సమ్ ఆఫ్ 2 క్యూబ్స్ అనమాట. సో ఇలా రాస్తే మనకి 1729 వస్తుంది. సో ఆ 2 డిఫరెంట్ వేస్ ఏంటంటే ఈ రెండే 2 డిఫరెంట్ వేస్ అనమాట. ఓకే, సో ఇలా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు ఆ నంబర్ని. సో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అ డల్ నెంబర్ అని చెప్పి ఆయన చెప్తారు. సో అప్పటి నుంచి ఈ 1729ని ఏమంటారంటే రామానుజన్ హార్డీ నెంబర్ అంటారు. ఏమంటారు? రామానుజన్ హార్డీ నెంబర్ అంటారనమాట. 1729 అనేది రామానుజన్ హార్డీ నెంబర్. దట్ ఈస్ హార్డీ రామానుజన్ నెంబర్. ఎక్స్క్యూజ్ మీ. ఓకే, హార్డీ రామానుజన్ నంబర్ అంటారనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ 1729. అయితే అప్పటి నుంచి ఇలాగనే మనకి 1729 లాగానే మనకి సిమిలర్గా 41041382 అనే నంబర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో వీటిని కూడా మనం సమ్ ఆఫ్ 2 క్యూబ్స్ ఇన్ 2 డిఫరెంట్ వేస్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఓకే, సమ్ ఆఫ్ 2 క్యూబ్స్ ఇన్ 2 డిఫరెంట్ వేస్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనమాట. అందుకే వీటిని కూడా టాక్సీ క్యాబ్ నంబర్స్ అని చెప్పి అంటారనమాట. ఓకే, టాక్సీ క్యాబ్ నంబర్స్ అంటే ఏంటి మ్యామ్? నథింగ్ బట్, సో ఇఫ్ అ నంబర్, ఒక నంబర్ని కనుక మనము సమ్ ఆఫ్ 2 నంబర్స్, ఓకే, సమ్ ఆఫ్ 2 నంబర్స్ క్యూబ్స్గా 2 డిఫరెంట్ వేస్లో కనుక మనం రాయగలిగినట్లయితే, ఓకే, వాటిని మనం టాక్సీ క్యాబ్ నంబర్స్ అంటాం. ఓకే, ఏదైనా ఒక నంబర్ని ఇఫ్ అ నంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ అ సమ్ ఆఫ్ 2 క్యూబ్స్, అంటే 2 నంబర్స్ యొక్క క్యూబ్స్గా మనం ఎక్స్ప్రెస్ చేయగలగాలన్నమాట ఇన్ 2 డిఫరెంట్ వేస్. ఓకే, ఇన్ 2 డిఫరెంట్ వేస్. అప్పుడు వీటిని మనం ఏమంటాము? టాక్సీ క్యాబ్ నంబర్స్ అంటాం. ఓకే, వీటిని మనం టాక్సీ క్యాబ్ నంబర్స్ అంటాం. సో అ సమ్ ఆఫ్ 2 cubes. If a number can be expressed as sum of 2 cubes in 2 different ways. In 2 different ways.
ఓకే. సో అప్పుడు మనం వాటిని టాక్సీ క్యాబ్ నంబర్స్ అంటాం. మీ నోట్‌బుక్‌లో నోట్ చేసుకోవచ్చు. ఓకే. ఇఫ్ అ నంబర్ కెన్ బి ఎక్స్‌ప్రెస్డ్ యాస్ ఇఫ్ అ నంబర్ కెన్ బి ఎక్స్‌ప్రెస్డ్ యాస్ అ సమ్ ఆఫ్ 2 క్యూబ్స్ ఇన్ 2 డిఫరెంట్ వేస్ దెన్ దే ఆర్ కాల్డ్ టాక్సీ క్యాబ్ నంబర్స్ అంటాం. ఓకే. ఏమంటాం? టాక్సీ క్యాబ్ నంబర్స్ అంటాం అనమాట. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ వీళ్ళు ఏమడుగుతున్నారు? 1729 తర్వాత ఇవి కూడా మనం టాక్సీ క్యాబ్ నంబర్స్ అంటాము. అయితే వీటిని ఇప్పుడు మాకు క్యూబ్స్‌లో రాసి చూపించండి అని చెప్పి అడుగుతున్నారనమాట. ఓకే. టాక్సీ క్యాబ్ నంబర్స్ వీటిని కూడా సమ్ ఆఫ్ 2 క్యూబ్స్ ఇన్ 2 డిఫరెంట్ వేస్ రాసి చూపించండి అన్నారు. సో నేనిక్కడ మీకు 4104 ఉంది కదా! ఇది రాస్తాను. ఓకే. ఇది చేయటానికి ఐ విల్ హెల్ప్ యూ. ఓకే. 4104 4104 నీట్‌గా వినండి. బికాజ్ 13832 అనేది మీరే ట్రై చేయాలి. ఓకే. మీరే ట్రై చేసి మీకు ఆన్సర్ ఏమొచ్చిందో కమెంట్ బాక్స్‌లో తప్పకుండా కామెంట్ చేయాలి. ఓకేనా? సో లిజన్ దిస్ కేర్‌ఫుల్లీ. ఇప్పుడు 4104 ఓకే. 4104 మనము స్క్వేర్స్ అబ్జర్వ్ చేస్తే ఓకే. ఒకసారి ఈ టేబుల్‌కి వెళ్ళిపోదాం. ఈ టేబుల్‌కి వెళ్ళిపోదాం. మనకి ఇక్కడ ఉన్న నంబర్ ఏంటి? సారీ, నంబర్ ఏంటి? 4104 ఓకే. 4104 అనేది మన నంబర్. అవునా? 4104 అనేది మన నంబర్. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఓకే. ఏం చేయాలి? ఫస్ట్ దీనికన్నా స్మాలెస్ట్ నంబర్ ఏదన్నా అంటే దీనికి దగ్గరగా ఏమన్నా పర్ఫెక్ట్ క్యూబ్ ఉందా అనేది మనం చూడాలన్నమాట. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకేం కనిపించింది? 16 క్యూబ్. ఓకే. 16 క్యూబ్ విచ్ ఈస్ 4096. ఓకే. దీనికన్నా చిన్న నంబర్ కదా! ఇదేమో 4104 ఉంది. ఇదేమో 4096 ఉందన్నమాట. సో దీనికి దగ్గరగా ఉన్న పర్ఫెక్ట్ క్యూబ్ 16 క్యూబ్ అనమాట. సో మ్యామ్ ఎందుకు 17 క్యూబ్ కాదు అంటే ఇక్కడ 17 క్యూబ్ ఏముంది? 4913 ఉంది. సో దేనికంటే బిగ్గర్ నెంబర్ కదా అది. ఇక్కడ 4900 ఉంది. ఇక్కడ 4100 ఉంది. సో ఇది దీనికంటే బిగ్గెస్ట్ నెంబర్ కాబట్టి దీన్ని తీసుకోమన్నమాట. దానికన్నా స్మాలెస్ట్ నెంబర్ ఎక్కడుందని చెక్ చేస్తే మనకి 16 క్యూబ్‌లో కనిపించింది. ఓకే. 16 క్యూబ్‌లో మనకి కనిపించింది. అయితే ఇప్పుడు 16 క్యూబ్ ఎంత? 4096. ఓకే. 4096 రాయొచ్చు. ఇంకా మిగతా నంబర్ క్యూబ్‌గా కూడా రాయాలి కదా! ఇంకొక నంబర్ క్యూబ్‌గా కూడా రాయాలి కదా! సో అయితే అప్పుడు ఎలాగా అంటే ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ తీసుకోవాలన్నమాట మీరు. ఏం చేయాలి? ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే మీకు ఎంత వస్తుంది? అంటే ఈ రెండిటిని మైనస్ చేస్తే 8 వస్తుంది. ఓకే. ఇక్కడ 14లో 6 తీసేస్తే 8 వస్తుంది. ఇక్కడ 9లో 9 0 0 0. ఓకే. 8 అనేది మనకి వాల్యూ వస్తుందన్నమాట ఇక్కడ. ఓకే. ఇంకా మిగతా ఏముంది? 8 ఉంది. 8ని మనం 2 క్యూబ్‌గా రాయొచ్చా? ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని మీరు పర్ఫెక్ట్ క్యూబ్‌గా రాయగలగాలన్నమాట. ఓకే. ఏ నంబర్ అయితే తీసుకున్నారో ఆ నంబరు ఆ రెండింటిని మనం డిఫరెన్స్ చేసిన తర్వాత మనకి వచ్చే ఆ డిఫరెన్స్ ఎలా ఉండాలంటే సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత డిఫరెన్స్ ఎలా ఉండాలంటే ఓకే. దాన్ని మనం పర్ఫెక్ట్ క్యూబ్‌గా రాసేట్టు ఉండాలి. ఓకే. అంటే ఇప్పుడు మనకి 16 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్‌గా రాయొచ్చా? రైట్. 16 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్‌గా రాయొచ్చు. దిస్ ఈజ్ వన్ వే. ఓకే. 16 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్‌గా మనం రాస్తున్నాం. ఓకే. సమ్ ఆఫ్ 2 నంబర్స్ క్యూబ్స్. ఆ 2 నంబర్స్ ఏంటి? ఒకటేమో 16 ఇంకొకటేమో 2 అనమాట. క్యూబ్స్ అంటే 16 క్యూబ్ 2 క్యూబ్. వన్ వే రాసేసాం. ఇంకొక వే ఏంటి చెక్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఓకే. 4096తో వచ్చింది. ఇంకా దానికన్నా చిన్న నెంబర్ ఏముంది మనకి? 15 క్యూబ్‌తో ట్రై చేద్దాం. ఓకే. చిన్న నంబర్స్‌తోనే ట్రై చేయాలన్నమాట. సో 15 క్యూబ్‌తో ట్రై చేద్దాం ఇప్పుడు మనం. 15 క్యూబ్ ఏమైంది మనకి? 3375 అయింది. ఓకే. ఓకే. నంబర్ పిక్ చేసాం. సెకండ్ స్టెప్ ఏంటి? మన యాక్చువల్ నెంబర్‌లో నుంచి ఈ క్యూబ్‌ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే. అదే మనం ఇక్కడ చేస్తున్నాం. నెక్స్ట్ స్టెప్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం అన్నమాట. సబ్ట్రాక్ట్ చేస్తే మనకేమొస్తుంది అనే వాల్యూ చూస్తే ఇక్కడ 14లో 5 తీసేస్తే 9. ఓకే. ఇక్కడ అగైన్ మనకి 9 ఉంటుంది 2. ఇక్కడ 10 ఉంటుంది 7. 10 - 3 అండ్ 3 - 3 0 అనమాట. సో మనకేమొచ్చింది? 729 వచ్చింది. 729 అంటే 9 క్యూబా?
9 క్యూబా. సో అందుకే నేనేం చెప్పానంటే 10 క్యూబ్స్ అన్నా మనకి పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలన్నమాట. సో ఖచ్చితంగా మీరు 10 క్యూబ్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఓకే. నా 729 అంటే మనం దాన్ని 9 క్యూబ్గా రాయొచ్చు. సో ఈ డిఫరెన్స్ని మనం పర్ఫెక్ట్ క్యూబ్ వచ్చింది. సో దీన్ని మనం ఏం రాయొచ్చు? 15 క్యూబ్ ప్లస్ 9 క్యూబ్గా రాయొచ్చా? 15 క్యూబ్ ప్లస్ 9 క్యూబ్. ఓకే. సో 4104ని సమ్ ఆఫ్ 2 నంబర్స్ క్యూబ్స్ ఇన్ 2 డిఫరెంట్ వేస్ రిప్రజెంట్ చేయగలము కాబట్టి దీన్ని కూడా మనం టాక్సీ క్యాబ్ నంబర్ అంటాం. ఏమంటాం? టాక్సీ క్యాబ్ నంబర్ అంటాం. ఓకేనా? అర్థమైందా? సో ఫస్ట్ మనకి ఇచ్చిన నంబర్ కన్నా ఫస్ట్ స్టెప్ మీరు ఏం చేయాలంటే స్మాలెస్ట్ నెంబర్ని పిక్ చేసుకోండి. ఓకే, దగ్గరగా ఉన్న పర్ఫెక్ట్ క్యూబ్ స్మాలెస్ట్ నెంబర్ని పిక్ చేసుకోండి. పిక్ చేసిన తర్వాత దాని క్యూబ్ రాసేసుకున్నారు కదా, ఇందాక మనం చేసినట్లుగానే. ఓకే, ఇట్లా రాసేసుకోండి. రాసిన తర్వాత ఇప్పుడు ఈ పర్ఫెక్ట్ క్యూబ్కి మన యాక్చువల్ నెంబర్ ఉంటుంది కదా, డిఫరెన్స్ని క్యాలిక్యులేట్ చేయండి. ఆ డిఫరెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ పర్ఫెక్ట్ క్యూబ్ అయింది అనుకోండి, అప్పుడు మనకి ఈజీ. లేదు అంటే మనం అలా ట్రై చేస్తూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ మనకు 15తో కాలేదు ఇన్ కేస్, నెక్స్ట్ 14తో చెక్ చేయాలి, 13తో చెక్ చేయాలి, అలాగా చెక్ చేస్తామన్నమాట. ఓకేనా? సో ఈ మెథడ్నే యూజ్ చేసి మీరు 13832ని సాల్వ్ చేయండి. ఓకే, 13832ని సాల్వ్ చేసి మీ ఆన్సర్ ఏమొచ్చిందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకేనా? ఎవరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే వాళ్ళ కామెంట్ని నేను పిన్ చేస్తాను. ఓకే, సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, ఈజీ. ఓకే, వదిలేయొద్దు అలాగా. ఓకే, ఇప్పుడు విన్నారు కాబట్టి మీరు ప్రాక్టీస్ చేశారు అంటే ఈజీగా గుర్తుంటుంది. రైట్? ఎస్, అర్థమైంది కదా. టాక్సీ క్యాబ్ నెంబర్ అంటే ఒక నంబర్ని 2 నంబర్స్, ఓకే, సమ్ ఆఫ్ 2 నంబర్స్ యొక్క క్యూబ్గా రాస్తాం ఇన్ 2 డిఫరెంట్ వేస్. వాటినే మనం ఏమంటాం? టాక్సీ క్యాబ్ నెంబర్స్. రామానుజన్ నంబర్ ఏంటి? 1729. ఓకే, ఎస్, వెరీ గుడ్. నౌ పర్ఫెక్ట్ క్యూబ్స్ అండ్ కాన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్. ఓకే, కాన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్కి పర్ఫెక్ట్ క్యూబ్స్కి ఉన్న రిలేషన్ ఏంటి? ఓకే, మనం స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ డిస్కస్ చేసేటప్పుడు, ఓకే, పార్ట్ 1లో డిస్కస్ చేసేప్పుడు మనకి కాన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్కి పర్ఫెక్ట్ స్క్వేర్స్కి రిలేషన్ తెలుసు. ఓకే, రిలేషన్ తెలుసు. లైక్ ఇప్పుడు కాన్సిక్యూటివ్ స్క్వేర్ నంబర్స్ యొక్క డిఫరెన్స్ కదా, డిఫరెన్స్ ఏమవుతూ వచ్చింది మనకి? ఆర్డర్ ఆఫ్ ఆడ్ నంబర్స్ వచ్చాయి, అంటే సీక్వెన్స్ ఆఫ్ ఆడ్ నంబర్స్ మనకు వచ్చాయి. అంటే కాన్సిక్యూటివ్ నంబర్స్, దట్ ఈస్ 1, 4, 9, 16, 25 ఇలా మనము పర్ఫెక్ట్ స్క్వేర్స్ తీసుకొని వీటి యొక్క కాన్సిక్యూటివ్ నంబర్స్ డిఫరెన్స్ తీసుకుంటే మనకి సీక్వెన్స్ ఆఫ్ ఆడ్ నంబర్స్ వచ్చాయన్నమాట. మనం దీని నుంచి ఏం నేర్చుకున్నాము? బై యాడింగ్ కాన్సిక్యూటివ్ నంబర్స్, ఓకే, కాన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్, ఓకే, స్టార్టింగ్ ఫ్రమ్ 1 we get consecutive squares. ఓకే, అంటే 1 నుంచి మనము కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ని యాడ్ చేస్తూ వెళ్ళినప్పుడు మనకి కాన్సిక్యూటివ్ స్క్వేర్స్ వచ్చాయా? అవునా కాదా? ఒక్కసారి చూద్దాం. ఓకే, 1 = 1. ఆ తర్వాత మనం 1ని 3తో యాడ్ చేసినప్పుడు మనకి 4 వచ్చింది, విచ్ ఈస్ 2 స్క్వేర్ అనమాట. ఓకే, దాని తర్వాత అగైన్ 1 + 3 + 5 చేసినప్పుడు 9 వచ్చింది, విచ్ ఈస్ 3 స్క్వేర్. అలాగని 1 + 3 + 5 + 7 చేసినప్పుడు 4 స్క్వేర్ 16 వచ్చింది, దట్ ఈస్ 4 స్క్వేర్. 1 + 3 + 5 + 7 + 9 చేసినప్పుడు 25 వచ్చింది, విచ్ ఈస్ 5 స్క్వేర్. ఓకే, అండ్ సో ఆన్ అనమాట. ఓకే, కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ని 1 నుంచి స్టార్టింగ్ ఫ్రమ్ 1 ప్రతి స్టెప్లో కూడా 1 నుంచి స్టార్ట్ చేసి ఆర్డర్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళి మనం యాడ్ చేసినప్పుడు మనకి కాన్సిక్యూటివ్ స్క్వేర్స్ వచ్చాయి. సో దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ ఆడ్ నంబర్స్ అండ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. అక్కడ మనం ఏం నేర్చుకున్నాం? సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ ఆడ్ నంబర్స్ ఈజ్ n² అని నేర్చుకున్నాం. సో అయితే ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ క్యూబ్స్కి కాన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్కి ఉన్న రిలేషన్ ఏంటి అనేది చూద్దామన్నమాట. ఇప్పుడు 1 = 1, ఓకే, 1 క్యూబ్ ఆర్ ఎల్స్
ఓకే, సిమిలర్లీ ఇక్కడ మనకి ఉన్న రిలేషన్ ఏంటి అంటే 1 ఈక్వల్స్ టు 1. ఓకే, దాని తర్వాత 1 తర్వాత వచ్చే ఆడ్ నెంబర్ ఏంటి మనకి 3 ప్లస్ 5 నెక్స్ట్ 8 అనమాట. 5 తర్వాత 7. ఓకే, 7 ప్లస్ 9 ప్లస్ 11 మనకేమొస్తుంది 27 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 11 తర్వాత ఏమొస్తుంది 13 ప్లస్ 15 ప్లస్ 17 ప్లస్ 19 విచ్ ఈస్ ఈక్వల్ టు 64 అనమాట. 19 తర్వాత ఏమొస్తుంది 21 వస్తుంది. 21 ప్లస్ 23 ప్లస్ 25 ప్లస్ 27 1 2 3 4 1 2 3 4 5 29 125 వస్తుంది అనమాట. ఇదన్నీ యాడ్ చేస్తే మ్యామ్ మీకు ఎలా తెలుసు యాడ్ చేయకుండానే 125 అంటే? బికాజ్ ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ప్రతిదీ కూడా మనకు ఆర్డర్లో పర్ఫెక్ట్ క్యూబ్స్ అనేవి వస్తున్నాయి. 1 క్యూబ్ రైట్, ఇదేంటి మనకి 1 క్యూబ్, ఇదేంటి 2 క్యూబ్, అండ్ 27 అంటే 3 క్యూబ్, 64 అంటే 4 క్యూబ్, 125 అంటే 5 క్యూబ్ అనమాట. సో ఇలా మనకి సీక్వెన్స్లో అండ్ సో ఆన్ ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట ప్యాటర్న్. సో ఇక్కడ మనకి ఏమైంది, ఫస్ట్ ఆడ్ నెంబర్ 1 ఈజ్ 1. తర్వాత మనము ఏం చేస్తున్నాం, నంబర్స్ని ఎక్స్క్లూడ్ చేసుకుంటూ ఆర్డర్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఓకే, సో ఫస్ట్ ఏవైతే నంబర్స్ యాడ్ చేసామో వాటిని ఎక్స్క్లూడ్ చేసి ఇక్కడ 1 నంబర్ ఉంది. ఓకే, 1 నంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్ ఉంది, ఓన్లీ ఒక్కటే ఉంది. ఇక్కడ 2 ఆడ్ నెంబర్స్ ఉన్నాయి 3 and 5. ఇక్కడ 3 ఆడ్ నెంబర్స్ ఉన్నాయి 7 9 11. ఇక్కడ 4 ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, అంటే మనకు ఆర్డర్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఏవైతే ప్రీవియస్ స్టెప్లో యాడ్ చేసామో వాటిని మనం ఎక్స్క్లూడ్ చేస్తున్నాం, అంటే తీసేస్తున్నాం అనమాట. ఓకే, దాన్ని పక్కన పెట్టేసి దాని తర్వాత నుంచి ఏం స్టార్ట్ అవుతుంది అనేది దాని నుంచి మనం నంబర్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. అలా చేసినప్పుడు మనకి వచ్చిన వాల్యూస్ ఏంటి అంటే కాన్సిక్యూటివ్ క్యూబ్స్. ఓకే, కాన్సిక్యూటివ్ పర్ఫెక్ట్ క్యూబ్స్ అనేవి వచ్చాయి మనకి. ఓకే, సో దిస్ ఇస్ ద రిలేషన్. అయితే ఇక్కడ మనకి ఇలా వాళ్ళు later in this series we get the following set of consecutive numbers. అంటే ఇలాగ యాడ్ చేసుకుంటూ వెళ్తే, ఓకే, ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళకి ఒక చోట ఈ సీక్వెన్స్ వచ్చిందంట. ఏమొచ్చింది, దిస్ ఈస్ ద సీక్వెన్స్ లైక్ 91 93. ఓకే, ఈ సీక్వెన్స్ వాళ్ళకి వచ్చిందంట. అయితే దీన్ని మీరు కెన్ యూ టెల్ వాట్ ఈస్ దిస్ సమ్ వితౌట్ డూయింగ్ ద క్యాలిక్యులేషన్. సో ఇక్కడ మనం ఎడిషన్ చేయకుండానే సో దీనికి వాల్యూ ఎంతో మీరు చెప్పగలరా అంటున్నారు వాళ్ళు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి 1 ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు 1 క్యూబ్ వచ్చింది, 2 ఆడ్ నెంబర్స్ ఉన్నప్పుడు 2 క్యూబ్ వచ్చింది, 3 ఆడ్ నెంబర్స్ ఉన్నప్పుడు 3 క్యూబ్ వచ్చింది, 4 ఆడ్ నెంబర్స్ ఉన్నప్పుడు 4 క్యూబ్ వచ్చింది, 5 ఉంటే 5 క్యూబ్ వచ్చింది, సో 6 ఉంటే 6 క్యూబ్ వస్తుంది, 10 ఉంటే 10 క్యూబ్ వస్తుంది, 20 నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఉంటే 20 క్యూబ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే టోటల్లీ ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ, టోటల్లీ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 and 10. అంటే 10 నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. 10 ఉన్నాయి కాబట్టి మనకి ఆన్సర్ అఫ్ కోర్స్ ఏమొస్తుంది 10 క్యూబ్ వస్తుంది. ఏమొస్తుంది 10 క్యూబ్ అనేది మన ఆన్సర్ వస్తుంది. 10 క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ 1000 రైట్. 10 ఇంటూ 10 ఇంటూ 10 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే మనకి 1000 అనే వాల్యూ వస్తుంది అనమాట. ఓకేనా, అర్థమైందా? ఎక్కడైనా మీకు అర్థం అవ్వలేదు, కన్ఫ్యూజ్డ్గా ఉంది అంటే ఒకసారి అలా వీడియోని పాజ్ చేసి బ్యాక్కి వెళ్ళి క్లియర్గా వినండి. రైట్, ఓకే. సో ఇక్కడ మనకి 10 నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి వాల్యూ కూడా 10 క్యూబ్ అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 అనమాట. నెక్స్ట్ వన్ క్యూబ్ రూట్స్. ఓకే, ఇప్పుడు మనం క్యూబ్ రూట్స్ డిస్కస్ చేద్దాం. క్యూబ్ రూట్స్ అంటే ఏంటి? ఓకే, ఇప్పుడు మనకేం తెలుసు? ఓకే, మనం ఏం నేర్చుకున్నాము, మనకేం తెలుసు ఇన్ ద సెన్స్ మనం ఏం నేర్చుకున్నాము ఇప్పటిదాకా, లైక్ 2 క్యూబ్ ఈక్వల్స్ టు, ఓకే ఐ విల్ రైట్ ఇట్ విత్ వైట్. ఓకే, 2 క్యూబ్ అంటే 8. ఓకే, 9 క్యూబ్, ఇలా మనం కొన్ని క్యూబ్స్ని నేర్చుకున్నాం, అవునా? క్యూబ్స్ని నేర్చుకున్నామా? 12 క్యూబ్ అంటే 1728, ఇలాగా మనం కొన్ని క్యూబ్స్ని నేర్చుకున్నాం. సో అంటే 2 క్యూబ్ అనేది 8 అయింది,
9 క్యూబ్ అనేది 729 అయింది. 12 క్యూబ్ అనేది 1728 అయింది. మరి క్యూబ్ రూట్ ఆఫ్ 8 ఏమవుతుంది? క్యూబ్ రూట్ ఆఫ్ 8 ఏమవుతుంది? క్యూబ్ రూట్ ఆఫ్ 729 ఏమవుతుంది? క్యూబ్ రూట్ ఆఫ్ 1728 ఏమవుతుంది? టెల్ మీ. పర్ఫెక్ట్ స్క్వేర్స్లో మనం నేర్చుకున్నామా? పర్ఫెక్ట్ స్క్వేర్స్లో ఏం నేర్చుకున్నాం? 5 స్క్వేర్ ఈక్వల్ టు 25 అయితే 5 అనేది స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అవుతుంది. బికాస్ స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్ అనేవి ఇన్వర్స్ ఆపరేషన్స్. అంటే ఎల్హెచ్ఎస్లో ఉన్న ఈ స్క్వేర్ ఆర్హెచ్ఎస్కి తీసుకుని వెళ్తే అది స్క్వేర్ రూట్ అవుతుంది అని మనం నేర్చుకున్నాం, అవునా? సిమిలర్లీ ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్. ఏంటి అంటే 2 క్యూబ్ ఈజ్ 8. ఎల్హెచ్ఎస్లో మనకి క్యూబ్ ఉంది, దీన్ని ఆర్హెచ్ఎస్కి తీసుకొని వెళ్తే క్యూబ్ రూట్ అవుతుంది. ఏమవుతుంది? క్యూబ్ రూట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది కనుక మనకి ఇక్కడికి ఓకే ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేస్తే ఇక్కడ డిజపియర్ అయిపోయి నెంబర్ ఇక్కడ క్యూబ్ రూట్ అవుతుంది అనమాట, రైట్? సో అట్లనే ఇప్పుడు క్యూబ్ రూట్ ఆఫ్ 8 అనేది మనం 2 అని చెప్పచ్చా? క్యూబ్ రూట్ ఆఫ్ 8 ఏంటి? 2. ఓకే, అలానే క్యూబ్ రూట్ ఆఫ్ 729 ఏమవుతుంది? 9 అవుతుంది. ఓకే, 9 అవుతుంది. క్యూబ్ రూట్ ఆఫ్ 1728 ఏమవుతుంది? 12 అవుతుంది. ఓకే, సో బికాజ్ ఇవి ఇన్వర్స్ ఆపరేషన్స్ అన్నమాట. ఏంటి? ఇన్వర్స్ ఆపరేషన్స్ అంటే ఇప్పుడు నేను మీకు చెప్తాను, ఒక్కసారి చూడండి. ఇప్పుడు మనం 11 క్యూబ్ అంటే మనకేం తెలుసు అంటే 1331 తెలుసు. అయితే క్యూబ్ రూట్ ఆఫ్ 1331 ఏంటి అంటే ఇక్కడ మనకి ఆర్హెచ్ఎస్లో ఉన్న క్యూబ్ ఎల్హెచ్ఎస్లో ఉన్న క్యూబ్ ఆర్హెచ్ఎస్కి తీసుకుని వెళ్తే మనకి ఏమవుతుంది? క్యూబ్ రూట్ అవుతుంది అని నేర్చుకున్నాం, అవునా? క్యూబ్ రూట్ ఆఫ్ 1331. ఓకే, సో ఇప్పుడు మనకి 1331ని మనం ఎలా రాయొచ్చు? ఇక్కడ చూడండి. ఓకే, దాని తర్వాత ఇక్కడ చూడండి. ఇది నేను రబ్ చేయట్లేదు బికాస్ మీరు నోట్ చేసుకున్నారా? ఓకే, దెన్ ఐ విల్ రబ్ ఇట్. ఓకే, సో క్యూబ్ రూట్ ఆఫ్ 1331 అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? దీన్ని 11 క్యూబ్గా రాయొచ్చు. అప్పుడు ఇది ఈ క్యూబ్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 11 అవుతుంది అనమాట మనకి. సో నౌ 11 ఈక్వల్స్ టు 11, LHS ఈక్వల్స్ టు RHS, రైట్? సో క్యూబ్ రూట్ ఆఫ్ 1331 11 ఎలా అవుతుందంటే ఇలా అవుతుంది అనమాట. బికాస్ 1331ని 11 క్యూబ్గా రాయొచ్చు, అది క్యాన్సిల్ అయిపోతే 11 అనేది మనకు వస్తుంది అనమాట. ఓకే, క్లియర్ కదా? ఓకే, 9 క్యూబ్ ఈక్వల్స్ టు 7 అంటే 9 క్యూబ్ 729 అయింది అంటే 729కి క్యూబ్ రూట్ 9, ఇన్వర్స్ ఆపరేషన్. సో ఇన్వర్స్ ఆపరేషన్ దెర్ ఈస్ నథింగ్ మచ్. ఓకే, అర్థమైంది కదా? సో ఇక్కడ ఏమంటున్నామంటే ఇప్పుడు మనం నేర్చుకున్నదే. సో ఇన్ జనరల్ ఎక్స్ క్యూబ్ ఈక్వల్స్ టు వై, దెన్ ఎక్స్ ఈజ్ ద క్యూబ్ రూట్ ఆఫ్ వై. అదే కదా మనం నేర్చుకున్నాం. 2 క్యూబ్ ఈక్వల్ టు 8 అయితే క్యూబ్ రూట్ ఆఫ్ 8 అనేది 2 అవుతుంది, వైస్ వర్సా. ఓకే, అదే ఇక్కడ కూడా వాళ్ళు చెప్తున్నారనమాట. అయితే క్యూబ్ రూట్ని మనం ఎలా డినోట్ చేస్తామంటే క్యూబ్ రూట్ని ఇలా డినోట్ చేస్తాం. ఓకే, సో ఇదన్నమాట ఎలా రిప్రజెంట్ చేస్తారంటే దిస్ ఈజ్ ద వే. స్క్వేర్ రూట్ అంటే ఇలా రాస్తాం. ఓకే, క్యూబ్ రూట్కి జస్ట్ ఇక్కడ 3 పెట్టారంటే క్యూబ్ రూట్ అవుతుంది. ఓకేనా? స్క్వేర్ రూట్ అంటే ఇలా నిన్న నేర్చుకున్నాం కదా, స్క్వేర్ రూట్ అంటే ఇలా రాస్తాము. క్యూబ్ రూట్ అంటే ఇక్కడ 3 పెట్టండి, దట్స్ ఇట్, సింపుల్. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమంటున్నారంటే చెక్ ఇఫ్ 3375 ఈజ్ అ పర్ఫెక్ట్ క్యూబ్ ఆర్ నాట్. ఓకే, అది పర్ఫెక్ట్ క్యూబా కాదా మనం ఇప్పుడు చెక్ చేయాలన్నమాట. సో నిన్న మనం పర్ఫెక్ట్ స్క్వేర్స్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్తో చేసాం. అదే మెథడ్ ఇక్కడ యూజ్ చేసి ఇది పర్ఫెక్ట్ క్యూబ్ అవునా కాదా అని మనం కనుక్కుందాం. ఓకేనా? ఎస్, సో 3375 దీనికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 2లో వెళ్ళదు. ఓకే, బికాజ్ ఆడ్ నెంబర్
3తో స్టార్ట్ చేద్దాం. 3 1s or 3, 3 1s or 3, 3 2s or 6 and 15, 3 5s or 15. Okay. Again 3, 3 3s or 9 and 22, 3 7s or 21, 3 5s or 15. Correct? Yes. Again 3 1s, 3 2s, 3 5s and with 5. 5 2s or 10, 25, 5 5s or 25 and again 5, 5 5s 25. సో ఇక్కడతో స్టాప్ చేసేస్తాం బికాస్ 5 అనేది మనకేంటి ప్రైమ్ నెంబర్. నిన్న అదే కదా డిస్కస్ చేసాం, ఎక్కడైతే మనకి ప్రైమ్ నెంబర్ వస్తుందో అక్కడితో మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ని స్టాప్ చేసేయచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా ఎక్స్ప్రెస్ చేయాలి. అవునా? ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా ఎక్స్ప్రెస్ చేయాలి. దట్ ఈస్ 3 into 3 into 3 and 5 into 5 into 5. ఓకే, ఇక్కడ వరకు సేమ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్కి కానీ పర్ఫెక్ట్ క్యూబ్స్కి కానీ. సో పర్ఫెక్ట్ స్క్వేర్స్లో మనం ఏం చేసాము, గ్రూప్ చేసాం, అంటే 2 నంబర్స్ని తీసుకున్నాం. కానీ పర్ఫెక్ట్ స్క్వేర్స్లో పేర్ చేసాము. పర్ఫెక్ట్ క్యూబ్స్లో ఏం చేయాలంటే మనకి ట్రిపులెట్స్ ఉండాలన్నమాట. ఏ నెంబర్ అయినా సరే 3 times రిపీటెడ్ మల్టిప్లికేషన్ ఉండాలి. బికాస్ ఇది క్యూబ్, అక్కడ స్క్వేర్ కాబట్టి మనకి 2 times రిపీటెడ్ మల్టిప్లికేషన్ ఉన్న వాటిని ఐడెంటికల్గా పైరప్ చేసి నోట్ చేసాం. ఇక్కడ మనకి 3 times ఉండాలన్నమాట. సిమిలర్లీ 3 times ఉండాలి. ఎలా అంటే ఇప్పుడు 3 into 3 into 3 అండ్ 5 into 5 into 5 అనమాట. అంటే ఒక నెంబర్ 3 times మల్టిప్లికేషన్ ఉండాలి, దానికి పేర్స్ ఉండాలన్నమాట ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి ఇంటూ 7 ఉండింది అనుకోండి, దానికి కూడా 7 into 7 అలా 3 times ఉండాలి ఖచ్చితంగా. లేదు అంటే ఇట్ ఈస్ నాట్ అ పర్ఫెక్ట్ క్యూబ్. అలా మనకి ట్రిపులెట్స్ ఫామ్ అవ్వట్లేదంటే ఇట్ ఈస్ నాట్ అ పర్ఫెక్ట్ క్యూబ్. కానీ ఇక్కడ మనకి ట్రిపులెట్స్ ఫామ్ అయ్యాయా, 3 cube into 5 cube. సో దీన్ని మనం 3 into 5 whole cube అని రాయొచ్చా, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 15 cube. అవునా? 15 cube. ఇప్పుడు మనకి ఏమైంది, 15 cube ఈజ్ ఈక్వల్స్ టు 3375 అన్నప్పుడు క్యూబ్ రూట్ ఆఫ్ ఏమవుతుంది, 15 అవుతుంది. ఓకే, 15 అవుతుంది అనమాట. సో ఇలాగా మనము ఇది పర్ఫెక్ట్ క్యూబ్ కాదా అనేసి చెక్ చేస్తాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ట్రిపులెట్స్ రావాలి, ఒక నంబర్ 3 times రిపీటెడ్ మల్టిప్లికేషన్ జరిగి ఉండాలి, అప్పుడే మనం దీన్ని పర్ఫెక్ట్ క్యూబ్ అంటాము. లేదు అంటే ఇట్ ఈస్ నాట్ అ పర్ఫెక్ట్ క్యూబ్. ఓకేనా? నెక్స్ట్ వన్, చెక్ ఇఫ్ 500 ఈజ్ అ పర్ఫెక్ట్ క్యూబ్. సింపుల్, ఫస్ట్ స్టెప్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. 2తో చేస్తే 250, రైట్? 2 2s are 4 and 2 5s are 10 and 0 and 2 1s are 2, 2 2s are 4, 2 5s are 10. Okay, and now 5 2s are 10, 5 5s 25 and again 5 with 5. ఇక్కడతో స్టాప్ చేస్తాం బికాస్ 5 అనేది ప్రైమ్ నంబర్, రైట్? స్టాప్ చేసాం. ఇప్పుడు మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయాలి 500ని. ఎలా రాస్తాం, 2 into 2, ఓకే, అండ్ 5 into 5 into 5. వెరీ గుడ్, ఇక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు మనకి ట్రిప్లెట్స్ ఫామ్ అవ్వాలి. ద మెయిన్ స్టెప్ చెక్ చేస్తే 5 అయితే 5 క్యూబ్గా వచ్చింది మనకి. ఓకే, నో ప్రాబ్లం. బట్ 2 చూస్తే ఓన్లీ 2 టైమ్సే ఉంది. ఓకే, ఓన్లీ 2 టైమ్సే ఉంది. మనకి ఇంటూ 2 కూడా ఉండాలి. లేదు అంటే ఇది 2 స్క్వేర్గా మాత్రమే రాయగలం. అంటే ఇక్కడ మనకి ట్రిపులెట్స్ ఫామ్ అవ్వలేదు. ఓకే, ట్రిపులెట్స్ ఫామ్ అవ్వలేదు కాబట్టి మనం ఏం చెప్తాము, 500 అనేది ఈజ్ నాట్ అ పర్ఫెక్ట్ క్యూబ్. ఓకే, ఇట్ ఈజ్ నాట్ అ పర్ఫెక్ట్ క్యూబ్. ఓకే, బికాజ్ మనకి ట్రిపులెట్స్ అనేవి ఫామ్ అవ్వలేదు అనమాట. ఈజీ. నెక్స్ట్ వన్, ఫైండ్ ద క్యూబ్ రూట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్. యాక్చువల్గా ఈజీగా అయితే మనం ఏం చేయొచ్చు, మీకు 64 అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 64 కదా. ఈజీగా అయితే అంటే ఇప్పుడు మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వచ్చాయి, అప్పుడు మనం ఏం చేస్తాం, 64 అంటే మనకి గుర్తుండింది అనుకోండి 4 క్యూబ్ అని,
క్యూబ్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి అన్నమాట. 4 అనేది వస్తుంది ఆన్సర్. అదే కనుక మనకి లాంగ్ ఆన్సర్స్ అలా ఇచ్చినప్పుడు అంటే యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేయమన్నప్పుడు మనం ఖచ్చితంగా మనం ఏం చేయాలి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ మనం 64కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. చేస్తే 2 3s or 2 2s or and again 2 16s, 2 8s, 2 4s, 2 2s. 2 అనేది ప్రైమ్ నెంబర్. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇక్కడితో స్టాప్ చేస్తాం. ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా 64ని రాస్తాం. 1 2 3 4 5 6 6 టైమ్స్ మనకి 2 ఉందన్నమాట. సో 1 2 3 4 5 and 6. ఓకే, 6 టైమ్స్ 2ని మల్టిప్లై చేస్తే ఇప్పుడు మనకేంటి ట్రిపులెట్స్ ఫామ్ అవ్వాలి అంటే ఒక నెంబర్ 3 టైమ్స్ మల్టిప్లై అయి ఉండాలి. ఓకే, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఒక ట్రిప్లెట్, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఒక ట్రిప్లెట్. సో దీన్ని 2 క్యూబ్గా రాస్తాం, ఇంటూ 2 క్యూబ్గా రాస్తాం. సో దీన్ని మనం ఇప్పుడు 2 ఇంటూ 2 హోల్ క్యూబ్ అని రాయొచ్చా, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 4 క్యూబ్. ఓకే, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 4 క్యూబ్. అంటే ఇప్పుడు నాకు 64 ఈక్వల్ టు 4 క్యూబ్ అయింది. అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 64 ఏమవుతుంది, అఫ్ కోర్స్ 4. ఈజీ రైట్. 64 ఈక్వల్స్ టు 4 క్యూబ్. 4 క్యూబ్ని ఇటువైపు తీసుకొచ్చామంటే క్యూబ్ రూట్ అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 4. ఈజీ కదా. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసాం, ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసాం, ట్రిప్లెట్స్ ఫామ్ అయ్యాయా, పర్ఫెక్ట్ క్యూబ్. లేదా ఇట్ ఈస్ నాట్ అ పర్ఫెక్ట్ క్యూబ్. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ 64. దెన్ నౌ 729కి చేద్దాం. ఓకే, ఇట్ ఈస్ జస్ట్ లైక్ ప్రాక్టీసింగ్. ఓకేనా, 729కి చేద్దాం. 729 చేస్తే 3, ఇది ఆడ్ నెంబర్ కాబట్టి 2తో వెళ్ళదు, 3తో చెక్ చేద్దాం. ఓకే, 3 2s or 6, 3 4s or 12, 3 2s or 6, 3 4s and 243. ఓకే, అండ్ 3 8s, 3 8s 24 and 3 1s, and again 3 3s, 3 2s or 6, 21, 3 7s 21, 3 9s 27, 3 3s and 3 is a prime number. ఇక్కడతో స్టాప్ చేసేస్తాం. సో ఇప్పుడు దీన్ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాస్తాము. ఓకే, ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాస్తే ఏమవుతుంది, 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 అంటే ఇదొక ట్రిప్లెట్, ఇదొక ట్రిప్లెట్. 3 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్, దీన్ని మనం 3 ఇంటూ 3 హోల్ క్యూబ్గా రాయొచ్చు, విచ్ ఈజ్ 9 క్యూబ్, విచ్ ఈజ్ 9 క్యూబ్. రైట్, అంటే 729 ఏమైంది, 9 క్యూబ్ అయింది. అప్పుడు క్యూబ్ రూట్ ఆఫ్ 729 ఏమవుతుంది, అఫ్ కోర్స్ 9 అవుతుంది. ఓకేనా, సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, 512కి మీరు ట్రై చేయండి, 8 వస్తుంది ఆన్సర్. ఓకేనా, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి ఇలా ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసుకుని అండ్ ట్రిప్లెట్స్ ఫామ్ చేశారు అంటే ఈజీగా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఆన్సర్ వచ్చేసి 8 వస్తుంది దీనికి. ఓకే, మీరు దీన్ని ట్రై చేయండి. ఓకే, ఈజీగా ఉంది కదా క్యూబ్ రూట్స్, ఈజీగా ఉంది కదా. ఓకే, ఫైండింగ్ పర్ఫెక్ట్ క్యూబ్. ఓకే, ఇక్కడ ఏంటి అంటే ఈ టేబుల్ నుంచి మనం ఏం అబ్జర్వ్ చేసామంటే ఇప్పుడు ఏదైనా ఒక నంబర్కి, ఓకే, ఏదైనా ఒక నంబర్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసాం. ఓకే, ఈ నంబర్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 ఇంటూ 2, 4కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 ఇంటూ 2ఏ కదా అది. అయితే ఇప్పుడు ఈ సేమ్ నంబర్కి ఓకే 4 క్యూబ్ అనమాట, అంటే క్యూబ్ ఆఫ్ ద నెంబర్ దట్ ఈస్ 4 క్యూబ్ అంటే 64, దానికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు, ఓకే, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు ప్రతి ఫ్యాక్టర్ కూడా 3 టైమ్స్ రిపీట్ అవుతుంది అనమాట. ఓకే, ప్రతి ప్రైమ్ ఫ్యాక్టర్ కూడా 3 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 4కి మనం 2 ఇంటూ 2 రాసాం, అంటే ఇక్కడ మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 ఉంది. ఓకే, అంటే
ఓకే, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని 2 ఇంటూ 2 అని ఉంది. అంటే ఇక్కడ నాకు 2 అనేది 2 టైమ్స్ ఫ్యాక్టర్స్ ఉందన్నమాట. అంటే ఇక్కడ 2 అనేది 3 టైమ్స్ రిపీట్ అవుతుంది, ఈ 2 కూడా 3 టైమ్స్ రిపీట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూస్తే ఒక 2 3 టైమ్స్ రిపీట్ అయింది, ఇంకొక 2 కూడా 3 టైమ్స్ రిపీట్ అయింది. అవునా? అవును కదా? ఇది ఒకటి అనమాట. సిమిలర్గా అలాగనే ఇప్పుడు 15 చూసుకుందాం. 15 అంటే 3 ఇంటూ 5. ఓకే, 3 ఇంటూ 5 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే. అదే దీన్ని క్యూబ్ చేసామనుకోండి, 15 క్యూబ్కి ఏమొస్తుంది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్? 3 టైమ్స్ రిపీట్ అవుతుంది, 5 కూడా 3 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఓకే, అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 అని వస్తుంది అనమాట. ఓకేనా? సో అలాగనే ఏదైనా ఒక నంబర్కి ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ దాన్ని క్యూబ్ చేసినప్పుడు 3 టైమ్స్ రిపీట్ అవుతాయి అన్నమాట. సో దట్ ఈస్ ద అబ్జర్వేషన్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వన్ సక్సెసివ్ డిఫరెన్స్. అంటే ఇప్పుడు మనం స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ నేర్చుకునేటప్పుడు కాన్సిక్యూటివ్ స్క్వేర్స్ యొక్క డిఫరెన్స్ మనకేమైంది? ఆడ్ నంబర్స్ అయినాయి. అవునా? ఆడ్ నంబర్స్ అయినాయి. ఒక్కసారి చూద్దాం. ఓకే, 1 4 9 16 25 36 49 అండ్ సో ఆన్. ఓకే, ఇవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ అన్నమాట. వీటి కాన్సిక్యూటివ్ డిఫరెన్స్ మనం నిన్న చెక్ చేసినప్పుడు మనకేమొచ్చాయి? ఆడ్ నంబర్స్ వచ్చాయి. అవునా? ఆడ్ నంబర్స్ వచ్చాయి. అంటే 3 5 7 9 11 13 అని చెప్పి ఆడ్ నంబర్స్ వచ్చాయి. సో ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే ఇది లెవెల్ 1 అంటున్నారు. ఓకే, అంటే డిఫరెన్స్ తీయడంలో లెవెల్ 1. అదే లెవెల్ 2కి వెళ్తే 3కి 5కి ఉన్న డిఫరెన్స్ 2 అనమాట. అంటే ప్రతి దానికి డిఫరెన్స్ అఫ్ కోర్స్ 2నే కదా. ఆడ్ నెంబర్స్కి కానీ ఈవెన్ నెంబర్స్కి కానీ మనకి డిఫరెన్స్ 2నే ఉంటుంది. సో లెవెల్ 2లో మనకి డిఫరెన్స్ అనేది సేమ్ అయింది. మరి ఆడ్ నెంబర్స్కి ఇలా ఎన్ని లెవెల్స్ చేస్తే డిఫరెన్స్ సేమ్ అవుతుంది అని చెప్పి మనకు చిన్న కాన్సెప్ట్ ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఆడ్ నెంబర్స్ పర్ఫెక్ట్ క్యూబ్స్. ఓకే, పర్ఫెక్ట్ క్యూబ్స్కి డిఫరెన్స్ చేస్తే మనకి ఇలా ఏ లెవెల్లో డిఫరెన్స్ సేమ్ అవుతుంది అని చెప్పి అడిగారు. సో ఇప్పుడు మనం పర్ఫెక్ట్ క్యూబ్స్ తీసుకుంటే 1 2 క్యూబ్ 8, స్క్వేర్ రాస్తున్నాను, ఐఎమ్ వెరీ సారీ. ఓకే, అండ్ 3 క్యూబ్ ఏంటి? 27 64 125 216 అండ్ సో ఆన్. వీటిని మనం పర్ఫెక్ట్ క్యూబ్స్ అంటాం. అయితే వీటికి ఇక్కడ మనం కాన్సిక్యూటివ్ క్యూబ్స్ డిఫరెన్స్ తీసుకుంటే 8 minus 1 7, 27 minus 8 19, 64 minus 27 ఎంత అవుతుంది? 64 minus 27 14లో 7 వెళ్తే 7. ఇక్కడ ఎంత ఉంటుంది? 5 37. ఓకే, 37 అండ్ 125 minus 64 61, 216 minus 125. ఓకే, దట్ ఈస్ 1 and 91. ఓకే, సో ఇప్పుడు వీటికి మనం డిఫరెన్స్ చేద్దాం. ఈ లెవెల్కి డిఫరెన్స్ చేసినప్పుడు ఇదేమవుతుంది? 12 అవుతుంది. 19 minus 7 12. 37 minus 19 ఏమవుతుంది? 18 అవుతుంది. 61 minus 37 24 అవుతుంది. ఇది 30 అవుతుంది అండ్ సో ఆన్. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకేమొచ్చాయి? 12 18 24 30, రైట్? మీన్స్ 6 2s are 12, 6 3s are 18, 6 4s are 24, 6 5s are 30. అంటే 6 మల్టిపుల్స్ అన్నీ వస్తున్నాయి మనకి. అంటే ఇప్పుడు మనం ఇక్కడ వీటికి డిఫరెన్స్ చేస్తే మనకి 6ఏ కదా వచ్చేది. నాకు ఇక్కడ ప్లేస్ లేదు. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఓకే నాకు ఈ లెవెల్లో ఏమొచ్చాయి? 12 18 24 30 అండ్ సో ఆన్ వచ్చాయి. అంటే వీటి డిఫరెన్స్ నాకేమైంది? 6, రైట్? సో ఈ లెవెల్లో మనకి సేమ్ వస్తున్నాయి. ఇది లెవెల్ 1 అయితే ఇది లెవెల్ 2 అండ్ దిస్ ఈజ్ లెవెల్ 3.
ఓకే, లెవెల్ 3లో మనకి డిఫరెన్స్ అనేది సేమ్ అయ్యాయి అనమాట. పర్ఫెక్ట్ స్క్వేర్స్లో అయితే లెవెల్ 2కి సేమ్ అయినాయి. అదే పర్ఫెక్ట్ క్యూబ్స్కి వచ్చేలోపు లెవెల్ 3లో డిఫరెన్స్ అనేది సేమ్ అయిందనమాట. ఓకే, దట్ ఈస్ ద సక్సెసివ్ డిఫరెన్స్. ఓకే, అండ్ ఇక్కడ మనం ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. స్టేట్ ట్రూ ఆర్ ఫాల్స్, ఎక్స్ప్లెయిన్ యువర్ రీజనింగ్. ఓకే, ఈ స్టేట్మెంట్స్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది చెప్పమంటున్నారు. ఫస్ట్ ఏంటంటే ద క్యూబ్ ఆఫ్ ఎనీ ఆడ్ నంబర్ ఈజ్ ఈవెన్. ఏమంటున్నారంటే ద క్యూబ్ ఆఫ్ ఎనీ ఆడ్ నంబర్, ఏదన్నా ఒక ఆడ్ నంబర్ తీసుకొని దాన్ని క్యూబ్ చేస్తే నీకు రిజల్ట్ ఈవెన్ నంబర్ వస్తుంది అంటున్నారు వాళ్ళు. కరెక్టా? ట్రూ ఆర్ ఫాల్స్? ఆఫ్ ఫాల్స్. ఎందుకంటే ఇప్పుడు ఆడ్ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 తీసుకున్నాను, 1ని క్యూబ్ చేస్తే నాకు 1ఏ వస్తుంది. సో ఇది ఆడ్ నెంబరు, రైట్? అలానే ఇంకొక ఆడ్ నెంబర్ తీసుకున్నాం, 5 తీసుకుందాం, 5ని క్యూబ్ చేస్తే ఎంత వస్తుంది? 125 వస్తుంది, ఆడ్ నెంబర్. 11 తీసుకుందాం, 11ని క్యూబ్ చేస్తే ఆడ్ నెంబరే వస్తుంది, రైట్? 9 క్యూబ్ చేద్దాం, ఎంత వస్తుంది? 729, ఇది కూడా ఆడ్ నెంబరే. ఓకే, ఏ ఆడ్ నెంబర్ని క్యూబ్ చేసినా మనకి ఆడ్ నెంబరే వస్తుంది. స్టేట్మెంట్లో వాళ్ళు ఏమన్నారు? ఆడ్ నెంబర్ని క్యూబ్ చేస్తే ఈవెన్ నెంబర్ వస్తుంది అంటున్నారు, విచ్ ఈస్ అబ్సల్యూట్లీ ఫాల్స్. ఓకే, ఇదేంటి? ఫాల్స్ అన్నమాట కదా. బికాజ్ ఎందుకని కూడా మనం చూసాం, ఆడ్ నెంబర్ని మనం క్యూబ్ చేస్తే ఆడ్ నెంబరే వస్తుంది. అదే కనుక ఆడ్ నెంబర్ని స్క్వేర్ చేసాం అనుకోండి, ఆడ్ నెంబర్ని స్క్వేర్ చేస్తే ఆడ్ నెంబరే వస్తుంది, ఈవెన్ నెంబర్ని స్క్వేర్ చేస్తే ఈవెన్ నెంబరే వస్తుంది అనమాట. ఓకేనా? సో ఆడ్ నెంబర్ని స్క్వేర్ చేసినా క్యూబ్ చేసినా ఏమొస్తుంది? ఆడ్ నెంబరే వస్తుంది. మరి ఈవెన్ నెంబర్కి ఏమొస్తుంది? ఒకసారి చూద్దామా? 2 క్యూబ్ అంటే 8, 4 క్యూబ్ అంటే 64, 6 క్యూబ్ అంటే 216. అంటే ఈవెన్ నెంబర్ క్యూబ్స్ అన్నీ కూడా మనకి ఏమవుతున్నాయి? ఈవెన్ నెంబర్సే అవుతున్నాయి అన్నమాట. ఓకేనా? స్క్వేర్ ఆఫ్ అ ఈవెన్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్, స్క్వేర్ ఆఫ్ అ ఆడ్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ ఆడ్. సో క్యూబ్ ఆఫ్ అ ఈవెన్ నెంబర్ ఈవెన్, క్యూబ్ ఆఫ్ అ ఆడ్ నెంబర్ ఆడ్ అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మనకి ఫాల్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నారు? దర్ ఈజ్ నో పర్ఫెక్ట్ క్యూబ్ దట్ ఎండ్స్ విత్ 8. ఓకే, దర్ ఈజ్ నో పర్ఫెక్ట్ క్యూబ్ దట్ ఎండ్స్ విత్ 8 అంటున్నారు. అంటే 8తో ఎండ్ అయ్యే పర్ఫెక్ట్ క్యూబే లేదు అని చెప్తున్నారు మనకి స్టేట్మెంట్లో. కానీ మనకి 8 అనగానే 2 క్యూబ్, 2 క్యూబ్ అంటే 8తో ఎండ్ అవుతుంది. 12 క్యూబ్ చూసాం మనం, 1728 ఎండ్ అవుతుంది కదా. సో ఇది అప్పుడు ట్రూ ఆర్ ఫాల్సా? ఆఫ్ కోర్స్ ఫాల్స్. ఓకే, ఆఫ్ కోర్స్ ఫాల్స్. మనం ఇప్పుడు చూసిన ఎగ్జాంపుల్సే దానికి రీజన్ అనమాట. 2 క్యూబ్ అంటే 8, 8తో ఎండ్ అవుతుంది. 12 క్యూబ్ అంటే 1728, 8తో ఎండ్ అవుతుంది. 22 క్యూబ్ చేసినా కూడా 8తో ఎండ్ అవుతుంది అనమాట, రైట్? సో ఇది కూడా మనకి ఫాల్స్. అండ్ నెక్స్ట్ వన్, ద క్యూబ్ ఆఫ్ అ 2-digit నంబర్ మే బీ 3-digit నంబర్. 2-digit నంబర్ని క్యూబ్ చేస్తే 3-digit నంబర్ అవుతుందా అన్నారు వాళ్ళు. మనకి 2-digit నంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 10 నుంచి స్టార్ట్ అవుతాయి. సరే, 10 క్యూబ్ తీసుకుందాం. 10 క్యూబ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 1000 వస్తుంది. దీంట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 3 4 డిజిట్స్ ఉన్నాయి, రైట్? 4 డిజిట్స్ ఉన్నాయి మనకి. ఓకే, అలానే 11 క్యూబ్ చేసినా కూడా మనకి 3 డిజిట్సే వస్తుంది. 12 క్యూబ్ చేసినా కూడా 4 డిజిట్సే వస్తుంది అనమాట, రైట్? మనకి ఇక్కడ 2-digit నంబర్స్ క్యూబ్స్ అన్నీ కూడా మనకి 4 డిజిట్స్తోనే స్టార్ట్ అవుతున్నాయి. వాళ్ళు ఏమన్నారు? 3-digit నంబర్ ఉంటుంది అన్నారు. అప్పుడు ట్రూ ఆర్ ఫాల్సా? ఫాల్స్. ఓకే, బికాజ్ మనకి 2-digit నంబర్ 10 నుంచి స్టార్ట్ అవుతుంది. 10 నుంచి మనం క్యూబ్ చేసామంటే వచ్చే రిజల్ట్కి 4 డిజిట్స్ వస్తున్నాయి, రైట్? కానీ వాళ్ళు 3 డిజిట్స్ అన్నారు, విచ్ ఈస్ ఫాల్స్. ఈజీ కదా. నెక్స్ట్ వన్, ద క్యూబ్ ఆఫ్ అ 2-digit నంబర్ మే హ్యావ్ 7 ఆర్ మోర్ డిజిట్స్ అంటున్నారు. అంటే 2-digit నెంబర్ని క్యూబ్ చేస్తే, అంటే ఏదన్నా సరే, అంటే 10 నుంచి 99 వరకు, 10 నుంచి 99 వరకు ఏ నెంబర్నైనా సరే క్యూబ్ చేశారంటే, ఓకే, క్యూబ్ చేశారంటే మీకు 7 ఆర్ మోర్ డిజిట్స్ వస్తాయా అంటున్నారు. ఆఫ్ కోర్స్ నో. ఓకే, 99 క్యూబ్ వరకు కూడా మనకి 6 డిజిట్సే వస్తాయి అన్నమాట. ఓకే, మీరు ఒకసారి చెక్ చేస్తే
99 క్యూబ్ వరకు కూడా మనకేమొస్తాయి 6 డిజిట్సే వస్తాయి. కానీ వాళ్ళు 7 or more డిజిట్స్ అన్నారు, విచ్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. నెక్స్ట్ వన్, క్యూబ్ నెంబర్స్ హ్యావ్ అన్ ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఓకే, క్యూబ్ నెంబర్స్కి ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయా అని చెప్పి అడుగుతున్నారనమాట. అది కూడా ఫాల్స్. ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్సే ఉండాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 8 తీసుకున్నాను అనుకోండి. 8 అనేది నాకు క్యూబ్ కదా, పర్ఫెక్ట్ క్యూబ్ కదా. దీని ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 1 into 8, 2 into 4, అంతేనా? ఇంకెక్కడ పోదు కదా. సో దీనికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అలానే 27 తీసుకుందాం. 27 తీసుకుంటే 1 into 27, 3 into 9, ఇంకెక్కడ వెళ్తుంది? ఇంకెక్కడ వెళ్ళదు. తర్వాత 9 into 3, దీనికి కూడా 4 నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వాళ్ళు మనకేమన్నారు? ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్నారు. సో ఇట్ ఈస్ ఫాల్స్. ఓకేనా? సో అన్ని స్టేట్మెంట్స్ కూడా ఫాల్సే మనకి ఇక్కడ. నెక్స్ట్ ఏమంటున్నారంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద గ్రేటెస్ట్, ఎక్స్ప్లెయిన్ యువర్ రీజనింగ్ అన్నారు. ఓకే, సో వీటిలో గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి అనేది మనం కనుక్కోవాలన్నమాట. సో క్వశ్చన్ చూసిన వెంటనే మన బ్రెయిన్ బ్లాస్ట్ అవుతుంది, రైట్? బికాస్ 67 క్యూబ్ ఉంది, 66 క్యూబ్ ఉంది. అంటే 67 క్యూబ్ కనుక్కొని 66 క్యూబ్ కనుక్కొని దాని డిఫరెన్స్ తీసుకోవాలి మనం కదా. క్యూబ్స్ అంటే బిగ్గర్ నెంబర్స్ వస్తాయి. అక్కడ మనకి ఏమన్నా కన్ఫ్యూజ్ అయితే మిస్టేక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దానికోసం మనకి ఇక్కడ ఒక చిన్న ఫార్ములా ఉందన్నమాట. ఏంటి అంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఇది మన ఫార్ములా. ఓకే, ఈ ఫార్ములాని యూజ్ చేస్తే మనకి క్యూబ్స్, అట్లీస్ట్ క్యూబ్స్ కాకుండా స్క్వేర్స్లోకి మనం రెడ్యూస్ చేసుకోగలం నంబర్స్ని. సో ఈ కేసులో మనకి ఏ ఏమవుతుంది? 67 అవుతుంది. బి ఏమవుతుంది? 66 అవుతుంది అనమాట. దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామంటే మనకి వాల్యూ వస్తుంది. సో 67 మైనస్ 66 ఇంటూ, that is 67 cube minus 66 cube equals to, substitute చేస్తున్నాం. a minus b, a square అంటే 67 square, ab అంటే 66 into 67. ఓకే, ఈ రెండింటిని ప్రోడక్ట్ చేయాలి. ఆ తర్వాత b స్క్వేర్. మ్యామ్ ఇక్కడ కూడా స్క్వేర్స్ చేయాలి కదా అంటే అఫ్ కోర్స్ చేయాలి, కానీ క్యూబ్స్ అంటే మనకి బిగ్గర్ నెంబర్స్ అవుతాయి. స్క్వేర్స్లో మనకి కొంచెం చిన్న చిన్న నెంబర్స్తోనే మనం డీల్ చేయొచ్చు అనమాట. ఓకేనా? అందుకని ఈ ఫార్ములాని మనం యూజ్ చేస్తాం. 67 మైనస్ 66 అంటే అఫ్ కోర్స్ 1. 67 స్క్వేర్ అంటే 67 ఇంటూ 67. ఓకే, 67 ఇంటూ 7 ఎంత? 49, 42 ప్లస్ 4, 469. ఓకే, అండ్ 67 ఇంటూ 6 ఎంత? 42, 402. ఓకే, సో 9, 8, 4, 4. సో 4489 అనేది 67 స్క్వేర్ యొక్క వాల్యూ. ఓకే, అండ్ దెన్ 67 ఇంటూ 66. 67 ఇంటూ 66. 67 into 6, 402. And 67 into 6, 402. ఇందాకే కదా మనం చేసాం. 67 into 6, 67 into 6 అనమాట. చేస్తే 402 వచ్చింది. సో 2, 2, 4, 4. ఓకే, 4422. నౌ 66 స్క్వేర్. ఓకే, 66 స్క్వేర్ చేయాలన్నమాట. 66 ఇంటూ 66. ఇప్పుడు మనం 8th స్టాండర్డ్ కాబట్టి కొంచెమన్నా మన క్యాలిక్యులేషన్ లెవెల్ని పెంచుకోవాలి. లైక్ ఇప్పుడు 6, 6. ఓకే, 6, 6 or 36, 6, 6 or 36 ఇలా అంతా రాసుకునే బదులు 66 ఇంటూ 6 చేయొచ్చు కదా మనం. ఓకేనా? 66 ఇంటూ 6 చేస్తే 6, 6 or 36, 6, 6 or 36 ప్లస్ 3 ఏమవుతుంది?
36 396 అండ్ అగైన్ కూడా మనకు అదే ఉంది కాబట్టి 396 36 15 10 and 13 4 ఓకే 4356. ఇప్పుడు మనం వీటన్నింటినీ యాడ్ చేయాలి. ఓకే యాడ్ చేస్తే మనకి ఎంత వాల్యూ వస్తుంది అనేది చూద్దాం. ఓకే ఏంటి మన వాల్యూస్ 4489 4422 4356. okay 15 and 17 10 15 16 8 11 12 and 1 8 12 13 66 into 66 66 into 6 correct అయినా 36 6 6 36 396 ఓకే కరెక్ట్. ఓకే మనకు ఆన్సర్ 267 వచ్చింది. ఒకవేళ ఇది కరెక్టా కాదా అనేది ఒక్కసారి చెక్ చేయండి. జస్ట్ గివ్ మీ అ మినిట్. ఎస్ కరెక్ట్. ఓకే మనకి వచ్చిన ఈ ఆన్సర్ కరెక్ట్ అనమాట. ఓకే మనకి టోటలీ ఎంత వచ్చింది 13,267 వచ్చింది. దీని ఆన్సర్ ఏమొచ్చింది 13,267 వచ్చిందనమాట. ఇప్పుడు 67 స్క్వేర్ 66 స్క్వేర్ కూడా మనము క్యాల్కులేట్ చేయాలి. అంటే ఇక్కడ మనకి క్యూబ్స్ ఉన్నాయి, పెద్దది అవుతుంది కాబట్టి ఫార్ములా యూజ్ చేసాం. ఏ ప్లేస్లో 67 బి ప్లేస్లో 66 సబ్స్టిట్యూట్ చేసాం. మెయిన్ పాయింట్ ఇక్కడ మనం కాన్సన్ట్రేటెడ్గా క్యాల్కులేషన్ చేయాలన్నమాట. అప్పుడు మనకి ఆన్సర్ కరెక్ట్ వస్తుంది. ఓకేనా వెరీ గుడ్. ఇప్పుడు మనం 67 స్క్వేర్. సో దాన్ని చూస్తుంటే మీకు ఏం గుర్తొస్తుంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనే ఫార్ములా గుర్తొస్తుందా? ఓకే 67 స్క్వేర్ మైనస్ 66 స్క్వేర్ అంటే మీకు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ గుర్తొస్తుంది కదా. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అనమాట. సో ఇక్కడ ఏ ఏంటి మనకి 67, ఏ బి ఏంటి 66 అనమాట. సో 67 ప్లస్ 66 ఇది ఈజీ కదా, 67 మైనస్ 66 అనమాట. సో 67 ప్లస్ 6 అంటే 13 133 ఇంటూ 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు 133. సో ఈ రెండిట్లో ఇప్పుడు మనకి బిగ్గెస్ట్ వన్ ఏంటి, గ్రేటెస్ట్ నెంబర్ 13,267 అఫ్ కోర్స్. ఓకే సో ఇది మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే విధానం. ఓకేనా. సో మీరేం చేస్తారంటే 43 క్యూబ్ మైనస్ 42 క్యూబ్ 43 స్క్వేర్ మైనస్ 42 స్క్వేర్ దీన్ని సాల్వ్ చేయండి. ఓకే ఇది నెంబర్ 1 అండ్ నెంబర్ 2. 43 క్యూబ్ మైనస్ 42 క్యూబ్ 43 స్క్వేర్ మైనస్ 42 స్క్వేర్. సో ఇదే ఫార్ములాస్ని యూజ్ చేసి ఇది ట్రై చేయండి. ఓకేనా జస్ట్ లైక్ అ ప్రాక్టీస్ అనమాట. ఓకే రైట్. ఎస్ అర్థమైంది కదా ఈ కాన్సెప్ట్ ఎలా అని ఫార్ములాస్తో చేసాం. ఓకేనా. సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే. ఈరోజు మనం సెషన్లో ఏం నేర్చుకున్నాం, పర్ఫెక్ట్ క్యూబ్స్ అంటే ఏంటి, దాని ప్రాపర్టీస్ చూసాం. అంటే లాస్ట్ డిజిట్స్ కూడా మనకి అన్ని పాసిబుల్ డిజిట్స్ ఉన్నాయి, ఎలాంటి షార్ట్ ట్రిక్ లేదు క్యూబ్ని కనిపెట్టడానికి అని తెలుసుకున్నాం. ఆడ్ నెంబర్స్కి దీనికి ఉన్న రిలేషన్ ఏంటి అని చూసాం. ఆ తర్వాత పర్ఫెక్ట్ క్యూబ్ అవునా కాదా అని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్తో ఎలా చెక్ చేస్తామని నేర్చుకున్నాం. మనకి ట్రిపులెట్స్ ఫామ్ అవ్వాలి, లేదు అంటే ఇట్స్ నాట్ అ పర్ఫెక్ట్ క్యూబ్ అని నేర్చుకున్నాం. కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి చేసాం. అలానే రామానుజన్ నంబర్ 1729 వెనుక ఉన్న స్టోరీ ఏంటి, అలానే టాక్సీ క్యాబ్ నెంబర్స్ అంటే ఏంటి అని నేర్చుకున్నాం. అవునా. సో ఎలా ఉండింది ఈరోజు సెషన్? ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్. ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ ఇది మన దట్ ఈస్ మన స్క్వేర్ అండ్ క్యూబ్ చాప్టర్ 1 సిబిఎస్ఈ సిలబస్లో చాప్టర్ 1 ఫస్ట్ చాప్టర్ అనమాట. ఓకే చాప్టర్ 1 యొక్క కంప్లీట్ కాన్సెప్ట్. ఓకే ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఓకే దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే.
మీకు కనుక ఇది నచ్చినట్లయితే ఓకే, గివ్ అ బిగ్ థమ్స్ అప్. అలానే నేను మీకు ఒక నంబర్ని, టాక్సీ క్యాబ్ నంబర్ని ఆన్సర్ సాల్వ్ చేసి కామెంట్ చేయమన్నాను. సో ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్. అలానే ఇలా మనకి ఫర్ మోర్ లెర్నింగ్ ఓకే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వేదాంతు తెలుగు 789 ఛానల్. అండ్ ఆల్సో ఇది మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా మీలాగానే నేర్చుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.